वाला आलिहि व साबिहि अजमईन बिरहमतिक या रहमर रहीमीन अम्मा बाद అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రార్థిస్తున్నాను. సోదరులకు సోదరీమణులందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ తబారక వ తఆలా అపారమైనటువంటి కృపా కటాక్షాల వల్ల ఈరోజు సెలవు దినం అయినప్పటికీ ఈ సెలవు దినం రోజున విశ్రాంతి తీసుకోవడం కోసం, ఏమైనా పిక్నిక్లకు వెళ్ళడం కోసం, బంధువుల్ని కలవడం కోసం, ఇలాగే ఖాళీ సమయాన్ని అనేక వాటి గురించి ఉపయోగించుకుంటూ ఉంటాము. కానీ అల్లాహ్ అనుగ్రహం వల్ల మనమందరం కూడా ఆ పనులన్నీ పక్కన పెట్టి అల్లాహ్ ప్రసన్నత పొందడానికి, మన జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవడానికి, దానితో పాటు అల్లాహ్ యొక్క మెచ్చుకునేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల్లో పాల్గొనడానికి అల్లాహ్ దయ వల్ల ఇక్కడ అందరం కూడా స్త్రీ పురుషులందరం ఈరోజు ముస్లిం మిల్లత్ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమానికి అల్లాహ్ దయ వల్ల అసర్ నుంచి ఇషా వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో మనం అందరం హాజరయ్యేటువంటి అవకాశాన్ని, సమయాన్ని, ఆరోగ్యాన్ని కూడా అల్లాహ్ మీకు నాకు మనందరికీ ప్రసాదించినందుకు అల్లాహ్కు మీ తరపున నా తరపున అనేక వేల కోట్ల కృతజ్ఞతలు శుక్రులు సమర్పించుకుంటున్నాను మిత్రులారా. అల్లాహ్ అనుగ్రహం వల్ల ఈ కార్యక్రమం ఏదైతే ఉందో చాలా మంది పెద్దలు ఈ ఖురాన్ ఆయత మీద మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడినటువంటి విషయాలు అల్లాహ్ దయ వల్ల అందరూ కూడా చాలా చక్కగా వారందరూ వివరించారు. అసర్ నుంచి మగ్రిబ్ నమాజ్ వరకు చాలా పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా చక్కగా ఆయతుల మీద వివరణ చేశారు. మరో కొన్ని విషయాలు ఇన్షాల్లాహ్ మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఇందులో ఒక విషయం, ఖురాన్ గురించి చెప్పే ముందు కొన్ని విషయాలు ఒకసారి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే, అల్లాహ్ తబారక వ తఆలాకు అతి ఇష్టమైనటువంటి కార్యం ఏదైనా ఉంది అంటే అది జ్ఞానాన్ని పెంపొందించుకోవడం. ఎందుకంటే అల్లాహ్ ఖురాన్లో ప్రతి చోట ఏమంటాడంటే ఆలోచించే వారికి అనేక సూచనలు ఉన్నాయి అంటారు. అంటే ఆ ఆయతులో వాక్యాల్లో ఉన్నటువంటి అసలు ఆంతర్యం ఏంటి అంటే ఆలోచించకుండా గుడ్డిగా ఆచరణ అనేటువంటిది అది సంపూర్ణం కాజాలు, అది ఆమోదయోగ్యం కూడా కాజాలదు. ఆలోచించి, అన్వేషించి, అర్థం చేసుకుని ఆచరిస్తే ఆ పనిలో పట్టుంటుంది, ఆ పనిలో నిబద్ధత ఉంటుంది, ఆ పనిలో క్రమశిక్షణ ఉంటుంది, ఆ పనిలో అల్లాహ్ ప్రసన్నత ఉంటుంది, ఆ పనిలో పరలోక ప్రతిఫలం కూడా ఉంటుంది. అందులో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు, ఉండదు, ఉండబోదు కూడా. ఏంటి? అర్థం చేసుకుని ఆచరించే ప్రయత్నం చేస్తారు. అందుకని అల్లాహ్ తఆలా ఏమంటాడంటే ఆలోచించే వారికి అనేక సూచనలు ఉన్నాయి, ఎన్నో సూచనలు ఉన్నాయనేటువంటి విషయాలు అల్లాహ్ తఆలా చెప్తాడు. ఇక్కడ విషయం ఏంటంటే మనం జరుపుకునే ఈ కార్యక్రమం ఏదో సరదాగా ఇష్టమా నడుపుకొని వెళ్ళిపోవడానికి కాదు. అసలు ఖురాన్ ఏం చెప్తుంది, ఖురాన్లో మన కోసం చెప్పబడే విషయాలు ఏంటి, దీని ద్వారా మనమేమి నేర్చుకోవాలి, మన జీవితంలో ఏ విధమైనటువంటి మార్పును కొనసాగించాలి, అల్లాహ్ ఏ వదులుకోమంటున్నాడు, ఏమి పెంపొందించుకోమంటున్నాడు, ఏ మార్గంలో నడమంటున్నాడు, ఏ మార్గాన్ని వదలమంటున్నాడు అనేటువంటి విషయాలు మనమందరం కూడా అన్వేషించి అర్థం చేసుకుని ఖురాన్ వెలుగులో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సున్నత సాంప్రదాయం వెలుగులో మన జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నమే ఈ యొక్క సభ యొక్క ఉద్దేశం. కనుక మిత్రులారా, దీని యొక్క ఉద్దేశాన్ని మీ ముందు ప్రస్తావించడం జరిగింది. అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్ గ్రంథంలో 5వ సూరా మాయిదా సూరాలో 35 ఆయతులు చెప్తున్నాడు. ఒకసారి సావధానంగా వినేటువంటి ప్రయత్నం ఇన్షాల్లాహ్ చేయండి. ఇందులో అల్లాహ్ తబారక వ తఆలా ఏమంటున్నాడంటే విశ్వాసులారా అల్లాహ్కు భయపడండి. ఏంటండి? విశ్వాసులారా అల్లాహ్కు భయపడండి, ఆయన సాన్నిధ్యానికి చేరే మార్గాన్ని అన్వేషించండి, ఆయన మార్గంలో నిరంతరము కృషి చేయండి, బహుశా మీకు సాఫల్య భాగ్యం లభించవచ్చు అంటున్నారు అల్లాహ్ తబారక వ తఆలా. అయితే కింద వాక్యాలు మనం చూసేటట్టయితే ఇంకా చాలా ఉన్నాయి. ఈ ఆయత గురించి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం ఇన్షాల్లాహ్ మనం చేసే ప్రయత్నం చేద్దాం. ఈ వాక్యాలు అల్లాహ్ దయ వల్ల మదీనా పట్టణంలో అవతరించినటువంటి వాక్యాలు, ఆయతులు మదీనా పట్టణంలో అవతరించాయి. ఒకటి నేను ఎప్పుడు చెప్తుంటాను, ఖురాన్ చదివేటప్పుడు ఆ వాక్యాలు ఎక్కడ అవతరించాయి అనేటువంటి విషయం తెలుసుకుంటే ఎవరికి చెప్తున్నాయనే విషయాలు కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి. మక్కాల వాక్యాలు, మక్కాల ఆయతులు, మక్కాల సూరాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పబడేటువంటి వరవడి వేరుగా ఉంటుంది. మదీనాలో అవతరించినటువంటి వాక్యాల యొక్క
వరవడి వేరుగా ఉంటుంది. మదీనాలో అవతరించినటువంటి ఆయతులు ఏవైతే ఉన్నాయో అది విశ్వాసుల కోసం, మునాఫికుల కోసం, కపటుల కోసం, గ్రంథ ప్రజల కోసం, ఈ విధంగా అల్లాహ్ తబారక ప్రస్తావన చేస్తూ ఉంటారు. మరి మక్కాలో మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తే ఎవరైతే బహుదైవారాధకులు ఉన్నారో వారి కోసము, తిరస్కారుల కోసము, ఏమండి కాఫీర్ల కోసం ఈ విధంగా కొన్ని విషయాలు అల్లాహ్ తఆలా ప్రస్తావన చేస్తూ ఉంటారు. కనుక ఈ ఆయతులు ఎక్కడ అవతరించాయి అంటే ఇవి మదీనా పట్టణంలో అవతరించినటువంటి ఆయతులు. మిత్రులారా, దీన్ని మనం దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. అందుకనే మొట్టమొదటిగా అల్లాహ్ తఆలా ఏమన్నారంటే విశ్వాసులారా అంటున్నారు. ఏమంటున్నాడండి? విశ్వాసులారా, యా అయ్యుహల్లజీనా అంట. ఏమండి? యా అయ్యుహన్నాస్ అంట. యా అయ్యుహల్లజీనా అంటే విశ్వాసులారా, యా అయ్యుహన్నాస్ అంటే మానవులారా. అల్లాహ్ తఆలా యొక్క సంభాషణ ఏదైతే ఉందో ఆ వరవడిలోనే విషయం అర్థమవుతూ ఉంటది. ఇక్కడ ఎవరికి చెప్తున్నాడు? ఇది సమస్త మానవాళికి కాదు, సమస్త ప్రజలకి కాదు. ఎవరికి చెప్తున్నాడంటే ఎవరైతే అల్లాహ్ని విశ్వసించారో, అది దీని గురించి అంతమాట చెప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే కొత్త వ్యక్తులు వస్తుంటారు కదా, అంతమాట చెప్పుకుంటూ ఉంటారు. అల్లాహ్ను, అంతిమ దినాన్ని, ఆయన ప్రవక్తలను, ఆయన గ్రంథాలను, ఆయన దూతలను, పరలోక జీవితాన్ని, విధిరాతను, అంటే మంచైనా చెడైనా అల్లాహ్ తరపున జరుగుతుందని ఈ 6 విషయాలు ఎవరైతే అచంచలంగా విశ్వసించి నేను విశ్వాసనని లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అని కలిమా పఠిస్తాడో ఆ వ్యక్తులకు అల్లాహ్ చెప్తున్నాడు. అంటే ఎవరికి? మనకి. అంతే కదండి. ఎవరు చెప్తున్నాడు? మనకి. ఈ 6 మీద మనకి విశ్వాసం ఉంటే, ఒకవేళ 6 మీద మనకి విశ్వాసం లేకపోతే ఒకసారి మన విశ్వాసాన్ని ఒకసారి మనం ఏం చేసుకోవాలి? బేరేజ్ వేసుకుని 6 వైపుకి మనం వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి ఇన్షాల్లా. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే విశ్వాసులారా. ఎవరికి అంటున్నాడు ఇది? మనందరినీ ఉద్దేశించి, విశ్వాసం ఉద్దేశించి అల్లాహ్ తఆలా అంటున్నాడు. ఏమన్నాడో చూడాలి. అల్లాహ్కు భయపడండి అంటున్నాడు. ఖురాన్లో అల్లాహ్ తఆలా చెప్తున్నటువంటి మాటలు చాలా చమత్కారంగా ఉంటాయి. విశ్వాసించినటువంటి ప్రజల్ని మళ్ళీ అల్లాహ్ తఆలా ఏమంటున్నాడు? భయపడండి అంటున్నాడు. ఇక్కడ కొంచెం ఆశ్చర్యంగా కనబడుతుంటది. అసలు విశ్వసించిన తర్వాత మళ్ళీ అల్లాహ్ భయపడమంటున్నాడు ఏంటి? మరో చోట ఏమంటాడు అల్లాహ్ తబారక తఆలా? విశ్వసించిన ప్రజలారా అల్లాహ్కి ఏ విధంగా భయపడాలి ఆ విధంగా భయపడండి అంటారు. యా అయ్యుహల్లజీనా ఆమనుత్తకుల్లాహ్, విశ్వసించిన ప్రజలారా అల్లాహ్కి ఏ విధంగా భయపడాలి ఆ విధంగా భయపడండి. మరో చోట అంటాడు అల్లాహ్ తబారక తఆలా, విశ్వసించిన ప్రజలారా మీరు పూర్తిగా ఇస్లాంలో ప్రవేశించండి. ఈ మాటలన్నీ మనం చూస్తుంటే అంటే కేవలం పెదాల మీద పదాలు పలికి నేను విశ్వాసని అంటే సరిపోదు నాయనా. మీ జీవితంలో ఏ విశ్వాసాన్ని అయితే తీసుకొచ్చారో అది మనస, వాచ, కర్మేణ త్రికరణ శుద్ధిగా మీ అన్ని రంగాల్లో కూడా ప్రస్ఫుటం కావాలి. ఏ రంగంలోనైనా తొలికీసులాడితే మీ విశ్వాసం అనేది ఇంకా సంపూర్ణం కాలేదు అనడానికి అది ఒక నిదర్శనం అన్నమాట. కనుక ఈ మాటలో చెప్తూ అల్లాహ్ తఆలా చెప్పేటువంటి మాట ఏంటంటే విశ్వాసులారా అల్లాహ్కు భయపడండి. చాలా మంది అల్లాహ్ తఆలా దగ్గర 10-12 మంది వరకు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రసంగం చేశారు అల్లాహ్ తఆలా ఈ ఆయత మీద. అయితే మిత్రులారా, ఇక్కడ మనం అల్లాహ్కు భయపడండి అనేటప్పుడు అందరూ కూడా వివరించాం. అయితే అంతిమ ప్రవక్త మానవ మౌపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఉపదేశాన్ని చెప్తారు. ఏమంటారంటే ఒక పాప కార్యంలో జారి పడతాను అనేటువంటి స్పృహ నీకు కలిగినప్పుడు ఆ మార్గంలోకి వెళ్ళడం మానేయడమే తక్కువ అంటే అన్నారు. అంటే ఉదాహరణగా చిన్న మాట అర్థమవడం కోసం చెప్పేటువంటి మాట ఏంటంటే ఒక గొంటు మీద మేకలు ఆవులు మేపుతున్నాము. అది మనది, యువతలో ఉన్నటువంటి చేను మనది, సరిహద్దు గొట్టు ఉంది. మేసేటప్పుడు మనకు ఒక రకమైన ఆలోచన కలిగింది ఏంటి? ఈ గొట్టు దిగి అవతల చేలో మన మేకలు మేసే ప్రమాదం ఉందేమో, ఒకవేళ అవతల చేలో మేస్తే నేను దేవుడి దగ్గర అతని యొక్క హక్కును కాజేసిన వాడిని అవుతాను కాబట్టి ఇది పాపంగా పరిగణించబడుతుందనే స్పృహ కనుక మనకు వచ్చిందనుకోండి, ఆ గొట్టు నుంచి గొట్టు మీదకి వెళ్లకుండా బయటకు తీసుకొచ్చేమన్నా. అంటే దాని అర్థం ఏంటంటే ఇలా వెళితే ఒకవేళ తప్పు జరిగే అవకాశం ఉందేమో, ఈ పాపం చూసే అవకాశం ఉందేమో, పాపం చేసే ఉందని అనుమానం కలిగినా సరే దాని నుంచి పక్కకు వచ్చేయడమే భయంలో ఒక కోణం. అది మరి అది చూసుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి మిత్రులారా. ఇక్కడ మరో విషయాన్ని మనం చూసేటట్టయితే ఉమర్ రజల్లాహు తఆలా వారు 2వ ఖలీఫా, తెలుసు కదండి మనకి. కొన్ని లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణత కలిగినటువంటి భూభాగానికి రాజైన ఖలీఫా. ఆయన అంటున్నారు, నా రాజ్యంలో ఏంటండి అంటే నా పరిపాలన చేసేటువంటి భూభాగంలో అన్యాయంగా ఒక మేకపిల్ల చనిపోయినా
నేను దీనికోసం అల్లా దగ్గర జవాబు చెప్పుకోవాలి. ఒకసారి ఆలోచించాలి. ఈ సందర్భంగా హదీసు కాదు, ఖురాన్ కాదు, ఒక జరిగినటువంటి చిన్న సంఘటన మేము తెలియజేస్తాను. జమాతే ఇస్లామీ బాధ్యుల్లో ఒక ఆయన సంబంధించినటువంటి విషయంలో బైతుల్ మాల్ లెక్కలేసేటువంటి సందర్భంలో బైతుల్ మాల్ డబ్బులతో ఒక దీపం వెలిగించుకుని ఆయన రాస్తూ ఉంటాడు, లెక్కలు రాస్తూ ఉంటాడు. రాస్తున్నటువంటి సందర్భంలో ఇంకొక ఆయన నాలాంటి ఆయన పర్సనల్ పని మీద వచ్చాడు. ఆయన వచ్చి, సార్ మీతో నేను కొంచెం పర్సనల్గా నా పర్సనల్ విషయాలు కొన్ని విషయాలు మాట్లాడాలి, కనుక మీరు కొంచెం సమయం ఇవ్వండి అంటే ఆయన ఏం చేశారంటే దీపం ఆర్పేశారండి. దీపం ఆర్పేస్తే ఈయన అంటున్నాడు, అదేంటి సార్ దీపం ఆర్పేశారు ఏంటంటే, ఈ దీపంలో ఉన్నటువంటి సౌరు ఏదైతే ఉందో ఇది బైతుల్ మాల్ నుంచి, అంటే అల్లా తబారక్ తఆలా పని కోసం ఇచ్చినటువంటి డబ్బులవి. ఈ డబ్బులు దేనికోసం వసూలు చేయబడ్డాయి అంటే అల్లా ధర్మాన్ని ప్రచారం చేయడానికి, అల్లా ధర్మాన్ని ప్రజలకు పరిచయం చేయడానికి, అల్లా పని కోసం చేసేటువంటి వాళ్ళు ఉపయోగించుకోవడానికి, అది కరెంట్ అయినా లైట్ అనేది దానికోసం ఇచ్చినటువంటిది. ఇప్పటి వరకు నేను ఏం పని చేస్తున్నాను అదే పని చేస్తున్నాను, దాని లెక్కలే చేస్తున్నాను, కాబట్టి ఈ డబ్బులు అల్లా మార్గంలోనే ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు మీ పర్సనల్ విషయం, నీ పర్సనల్ నా పర్సనల్ విషయంలో అది దీపంలో సౌరు ఏదైతే ఉందో అది కాలిన దాని గురించి కూడా నేను అల్లా దగ్గర సమాధానం చెప్పుకోవాలి అన్నారు. ఇది తక్కువ. అంటే మనం చూస్తుంటాం, ఒకే మనసు ఉంటాం, 6 ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి మసీదులో. జనరల్ గా ఆలోచించాలి. మన సొంత విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం మసీదులో. ఇది ఎవరిది అంటే వేరే విధంగా విమర్శనానుకోకండి. అంటే మనకి ఎవరైతే అల్లా యొక్క గృహం నిర్మాణం కోసం లేదా ప్రజల యొక్క వసతుల కోసం, అల్లా యొక్క విశ్వాసుల కోసం ఇచ్చేటువంటి వసతులు అవి అందరికీ ఉపయోగించడం అల్హమ్దులిల్లాహ్. మన సొంత పనులు ఉపయోగిస్తున్నామంటే మరి అల్లా దగ్గర ఏం సమాధానం చెప్పుకుంటాం అంటే తక్కువ గురించి ఎవరైతే చెప్తున్నటువంటి మాట అన్నమాట. ఆయన కేవలం సౌరు ఎంత కాలుతుందండి, దీపంలో సౌరు ఎంత కాలుతుంది, దాన్ని కూడా భయపడ్డారంటే ఒక విషయాన్ని ఆలోచించేటువంటి ప్రయత్నం చేయాలి మిత్రులారా. అంటే మాట ఎందుకు చెప్తున్నానంటే తక్కువ భయం అంటే ఇది. భయం అంటే కేవలం ఏంటంటే గజగజ వనపడమో లేకపోతే చెమటలు పట్టడమో భయం కాదండి. భయం అంటే ఏంటంటే నేను చేసే ప్రతి పని, నేను మాట్లాడే ప్రతి మాట, నేను చూసే ప్రతి చూపు, అది నేను వినే ప్రతి మాట, నేను ఆలోచించే ప్రతిదీ కూడా అల్లా తబారక్ తఆలా చూస్తున్నాడు. ఈ పనికి నేను అల్లా దగ్గర జవాబు చెప్పుకోవాలని జీవితం గడపడమే భయం అంటే. ఇంకెక్కువగా వివరణ చేసుకుంటే సమయం సరిపోదు కాబట్టి ఈ విషయాలను ప్రస్తావన చేస్తున్నాను. అలాంటి భయం మనకు ఉందనుకోండి, ఎలాంటి జీవితం గడుపుతాం ఏమండి? పొద్దున్నే ఫజర్ నమాజ్కి అస్సలాతు ఖైరుమ్ మినన్నో ఒక పదం ప్రత్యేకంగా ఎగస్టాం, మిగతా ఆశాలకు లేదు. ఫజర్ నమాజ్ ప్రత్యేకంగా అస్సలాతు ఖైరుమ్ మినన్నో, నిద్ర కంటే సలాత్ నమాజ్ మేలైనది. మరి నీకు నిజంగా అల్లా పట్ల భయం ఉంటే నిద్రకు ఇంపార్టెంట్ ఇస్తావా, నమాజ్కి ఇంపార్టెంట్ ఇస్తావా? ఏమండి? మరి నమాజ్కి ఇంపార్టెంట్ ఇవ్వకుండా లేదులే ఉదయం లేచిన తర్వాత 7 గంటలకో 8 గంటలకో శుభ్రంగా నమాజ్ చేసుకుందారులే అనుకుంటే మనలో తక్కువ ఉందా లేదా చెప్పాలి ఒకసారి. భయపడడం ఎందుకంటే ఓ అల్లా నీవు రాత్రి అంతా నాకు విశ్రాంతి తీసుకునే అవకాశాన్ని ఇచ్చావు. ఖురాన్లో మరో చోట అల్లకాలు ఏమంటాడంటే రాత్రి సమయంలో అల్లా తబారక్ తఆలా మీ ఆత్మలను వశపరుచుకుంటున్నాడు. ఏ ఆత్మలనైతే నిలిపి ఉంచాలో ఆ ఆత్మను అల్లా తబారక్ తఆలా వదులుతున్నాడు. ఏ ఆత్మలనైతే తీసుకోవాలో అట్లనే తీసుకున్నాడు. వాళ్ళని మనం పొద్దున్న జనజనమ తీసుకుని వెళ్ళిపోతుంటాం, కొంతమంది తీసుకెళ్ళిపోతాం. వదిలినటువంటి వాళ్ళు మనం అందరం. అయితే నీ ఆత్మను వశపరుచుకుని వదిలేసిన తర్వాత మరి ఉదయాన్నే చేయవలసిన పని ఏంటి? అల్లా ఆరాధన కాదా? నిజంగా అల్లా మీద భయం ఉంటే ఏంటంటే, నిజంగా అల్లా మీద భయం ఉంటే మనం ఏం చేస్తాం? ఆ నమాజ్కి మనం దూరం. అల్లా మీద భయం లేదు, మనం ఏం చేస్తాం? మంచానికే పరిమితమై ఉంటాం, ప్రశాంతంగా ఎప్పుడో లేస్తాం, ఎప్పుడో చేసుకుంటాం, లేక లేదు. అంటే భయం అనేటువంటి దాని గురించి మనం చూసే ప్రయత్నం చేస్తే ఈ విషయం మనకు అర్థమవుతున్నటువంటి విషయం. కనుక చాలా విషయాలు ఉన్నాయి, అన్ని విషయాలు మనం చెప్పేటువంటి సమయం కాదు కాబట్టి ఈ విషయాలు, ఎందుకంటే ఇది బాగా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం కాబట్టి దీని గురించి ఎక్కువగా మీ ముందు ప్రస్తావన చేయడం జరుగుతుంది అన్నమాట. ఏమండి? ముందు ఒకసారి కూడా ఒక మాట చెప్పాను. ఎందుకంటే మన వేషధారణ ద్వారా కూడా సమాజం మోసపోతూ ఉంది. ఏంటి? ఈ వ్యక్తి చాలా నిజాయితీ పరుడు. ఎందుకంటే ఏముంది? జొబ్బా ఉంది, టోపీ ఉంది, సున్నత గెడ్డం ఉంది, అన్ని ఉన్నాయి, ఇతను చెడు చెయ్యరు అనే భావన ఉంది. ఈ వేషధారణలో కనుక మనం మోసం చేసామనుకో అల్లా తఆలా 16 కాదు 66 విధించేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఇది
భక్తికి చిహ్నం ఇది. ఇది అల్లా దాసులు అనడానికి చిహ్నం ఇది. ప్రవక్త మహమ్మద్ సుస్లం గారు అన్నారు, ఒక విశ్వాసను చూస్తే అల్లా జ్ఞాపకం రావాలి అన్నారు. అల్లా యొక్క పేరుతో అల్లా దాసులు అనే ముసుగులో నువ్వు మోసం చేస్తున్నావు అనుకోండి, మరి దాని వల్ల ఎంత ప్రమాదం ఒకసారి ఆలోచించే పనిచే. ఈ సందర్భం చెప్తున్నాను మిత్రులు. ఒకసారి మీకు ఆ సందర్భం కూడా చెప్పాను. ఒక వేటగాడు నాకులాగే జుబ్బా వేసుకుని టోపీ వేసుకుని సున్నత పెట్టుకుని వచ్చాడు. అప్పుడు ప్రవక్త మహమ్మద్ సున్నత అండి. నేను గెట్టాలకు జుబ్బాలకి విరోధం కాదు, ఎందుకంటే చెయ్యాలి, ఉండాలి. అయితే మన పరిస్థితులను బట్టి అవసరాన్ని బట్టి ఉంటాయి. అతను ఏం చేస్తాడంటే కొమ్మ మీద ఉన్నటువంటి 2 జంట పక్షులు ఏవైతే ఉన్నాయో, జంట పక్షుల్లో ఒక పక్షిని బాణమే చంపేస్తాడు. ముందోసారి చెప్పాను. చంపేసిన తర్వాత మరో పక్షి అయితే ఏం చేస్తుందంటే సులేమాన్ గారికి రిపోర్ట్ చేస్తుంది. ఏంటి చేసినటువంటి సందర్భం ఆయన ఏమంటారంటే, వేటగాడి యొక్క లక్షణం ఏంటి? వేటాడుకోవడం. ఆయన ఏం తప్పు చేశాడమ్మా అంటే అక్కడ ఏమంటది ఒక మాట, చాలా పెద్దది కానీ చిన్న మాటలో చెప్తున్నాను. ఏమంటదంటే, అతను వేటగాడు వేషంలో వచ్చుంటే నేనేం చేద్దాను? రక్షించుకున్నాను. అతను వేటగాడు వేషంలో వస్తే నేనేం చేద్దాను? రక్షించుకున్నాను. ఎందుకంటే అతను వేటగాడు, మనకు ప్రమాదం ఉంది కాబట్టి ప్రమాదం నుంచి రక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అతను వేటగాడు యొక్క వేషంలో రాలేదు, దేవుని యొక్క దాసుడి వేషంలో వచ్చాడు. దేవుడి దాసుడు నాకేం అన్యాయం చేస్తాడన్నటువంటి ఉద్దేశం మీద నేను ఏం చేశాను? కొమ్మ మీదే ఉన్నాము, కానీ అతను బాణం గురిపెట్టి నా జతపక్షిని చంపేశాను. అంటే అక్కడ ఎందుకు చెప్తున్నానంటే, మాట ఎందుకు చెప్తున్నానంటే, మనం అల్లా యొక్క విశ్వాసం అనేటువంటి వ్యాసంలో చాలా పొరపాట్లు జరుగుతున్నాయి, చాలా తప్పులు కూడా జరుగుతున్నాయి, చాలా వ్యాపారాలు కూడా జరుగుతున్నాయి. అల్లా మన్నించుకోక చాలా వ్యాపారాలు కూడా జరుగుతున్నాయి. ఉదాహరణకు అల్లా తల ఏమంటాడు? అల్పమైన ధరలకు నా ఆయతను నమ్మకండి అంటాడు. మరి మనం మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఎన్నాళ్ళని దాచుకుని వెళ్ళిపోతాం, ఎవరో బాధపడతారేమో, ఎవరో ఏదనుకుంటారంటే, మరి అల్లాత బాధ నిలబడినప్పుడు అప్పుడు అందరం బాధపడతారు కదా, పని చేసినటువంటి వాళ్ళు కూడా బాధపడతారు కదా. ఏమన్నాడు అల్లా తల? అల్పమైన ధరలకు నా ఆయతను నమ్మకండి అన్నాడు. ఆయన అల్లా తల చెప్తుంటే మాకు దాంతో ఏం సంబంధం లేదు, మా పొట్టే మా ముఖ్యమైనటువంటి జీవితం కట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. మరి ఇది అల్లాకు భయపడమేనా? అల్లాని విశ్వసించడమేనా? ఒకసారి ఆలోచించేటువంటి పని చేయాలి. ఏమండి ఉన్నాయి లేదా? ఈ పనులు మనం చూసేటువంటి పని తప్పనిసరిగా చేయాలి మిత్రులారా. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే అల్లా తాలా, విశ్వాసులారా అల్లాకు భయపడండి. అక్కడ వరకు చెప్తున్నాడు. ఎవరికి భయపడండి? మీరు ప్రపంచంలో మీరు ఎవరెవరికైతే భయపడుతున్నారో ఆ భయాలు వేరు, నాకు భయపడేటువంటి భయము వేరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు చాలా క్లారిటీగా అల్లా తాలా ఈ విషయంలో చెప్తున్నాడు. మరి రెండో మాట ఏమన్నాడంటే, ఆయన సాన్నిధ్యానికి చేరే మార్గాన్ని అన్వేషించండి. ఇది అసలు విషయం. నిజంగా మీరు విశ్వాసులే అయితే, అల్లాకు భయపడేవారైతే మీరేం చేయాలి? ఏం చేయాలి? అల్లా సామీప్యం చేరే మార్గాలు, అల్లాకు దగ్గర అయ్యే మార్గాలను అన్వేషించండి. అన్వేషించడం అంటే ఎతకండి. మనం అన్ని ఎతుకుతాం. ఏం ఎతుకుతాం? మా ఇంట్లో అమ్మాయి ఉంది, అబ్బాయి కోసం ఎతుకుతాం. అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి కోసం ఎతుకుతాం. డబ్బులు ఉన్నాయి, వ్యాపారం ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందని అన్వేషణ చేస్తాం, ఎతుకుతుంటాం. ఏ వాహనం కొనుక్కుంటే బాగుంటది, బాగా మనకు ఉపయోగపడుతుంది, దాని గురించి వెతుకుతూ ఉంటాం, అంటే అన్వేషిస్తూ ఉంటాం అన్నిటి గురించి కూడా. కానీ అల్లా ఏమంటున్నాడంటే ఇక్కడ చెప్పేటువంటి మాట ఏంటంటే, మీరు అల్లా సామీప్యానికి చేరేటువంటి మార్గాలు ఏ ఉన్నాయో వాటిని అన్వేషించండి. మీరు ఎందుకు అన్వేషించాలి? మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎట్టకేళ్ళకి అల్లా దగ్గరికి వెళ్ళాలి. ఎట్టకేళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి? అల్లా దగ్గరికి వెళ్ళాలి. అల్లా దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకు ఉపయోగపడేటువంటి ఏవో ఆ మార్గాలు ఎక్కడ అన్వేషించాలి? మనం ఇక్కడే అన్వేషించాలి. ఎక్కడ దొరుకుతాయి? మరి ఆయన సామీప్యానికి చేరేటువంటి మార్గాలు మనకు ఎక్కడ దొరుకుతాయి? ఏమండి? అల్లా పంపినటువంటి గ్రంథంలోనే దొరుకుతాయి. ఇది సమస్త మానవాళికి మార్గదర్శకత్వం అని చెప్పాడు అల్లా తాలా. మరో చోట ఏం చెప్పాడు? అల్లా భీతి గలవారికి గ్రంథం మార్గదర్శకత్వం అన్నాడు. ఈ మార్గంలో ఏవైతే మనం ఉన్నాయో ఆ విషయాన్ని అన్వేషించేటువంటి ప్రయత్నం ఇన్షాల్లా మీరు నేను మనం అందరం కూడా చేసే ప్రయత్నం చేయాలి. కనుక ఈ విషయాలు మనం ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తే ఇందులో ముఖ్యమైనటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి మిత్రుల. ఆ విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం ఇన్షాల్లా. అందులో మొట్టమొదటిగా విషయం ఏంటంటే, ఒకటి ఏముంది ఇందులో? తక్వా, అల్లాహ్కు భయపడండి అనేటువంటి విషయం ఉంది. ఆ భయం మన జీవితంలో నిత్యం కూడా పెంపొందించుకునేటువంటి ప్రయత్నం ఇన్షాల్లా అందరం కూడా, మీరు నేను మనం అందరం కూడా చేయాలి. రెండో విషయం ఏంటి? మంచి పనులు. అంటే అల్లా సామీప్యానికి చేరేటువంటి మార్గాన్ని అన్వేషించాలి అంటే సత్కార్యాలు, మంచి పనులు, అంతే కదండి. మంచి పనుల్లో అల్లా తబారక చెప్పినటువంటి ప్రప్రదమైనటువంటి మంచి పని ఏంటి ఖురాన్లో? ఏమండి?
ఎందుకంటే అల్లా తబారకల ఖురాన్ లో చెప్పిన చాలా మంచి పనులు ఉన్నాయి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బోధించినటువంటి బోధనలో కూడా చాలా మంచి పనులు ఉన్నాయి. అంటే అల్లా సామీప్యాన్ని చేరేటువంటి మార్గాల్లో అల్లా మొట్టమొదటిగా అంటే అల్లా తబారకల ఇది మంచి పని అని చెప్పినటువంటి మాట ఏముంది? అల్లా వైపు పిలిచి మంచి పనులు చేసి నేను ముస్లింని అని ప్రకటించే వ్యక్తి మాట కంటే మరి ఎవరి మాట మంచిది కాగలదు. మంచి మాటలో శిఖరం ఏంటంటే ఎవరైతే నరకపు ఒడ్డునున్నటువంటి ప్రజలు ఉన్నారో అజ్ఞానం వల్ల ఏమండి లేకపోతే అమాయకత్వం వల్ల అల్లా ధర్మాన్ని వదిలి ఉన్నారో అలాంటి వారిని అందరినీ కూడా అల్లా వైపుకు ఆహ్వానించడమే ప్రప్రదమైనటువంటి మంచి పని. ఏమండి కదండి? అంటే ఈ పని అల్లాహ్ చాలా దగ్గర చేసేటువంటి పని. ఏ పని ఇది? అల్లాహ్ చాలా దగ్గర చేసే పని. ఎందుకు? కొంతం ఖైరుమ్మతు ప్రజతిలిన్నాసి తామరున బిల్ మారూఫ్ అంటాడు అల్లాహ్. ఇక నుండి ప్రపంచ మానవులకు మార్గం చూపడానికి వారి సంస్కరణకు రంగంలో తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. మీరేం చేస్తారు? మంచి చేయండి అని ఆజ్ఞాపిస్తారు, చెడుల నుండి వారిస్తారు, అల్లాహ్ని విశ్వసిస్తారు. ఇవన్నీ ఏ పనివి? మంచి చేయమని ఆజ్ఞాపించడం కూడా అల్లా సామీప్యాన్ని చేరేటువంటి మార్గమే, చెడుల నుంచి వారించడం కూడా అల్లా సామీప్యాన్ని చేరేటువంటి మార్గమే, అల్లాహ్ని విశ్వసించడం కూడా ఆయన సామీప్యాన్ని చేరేటువంటి మార్గమే. ఇప్పుడు ఒక విషయం మాట్లాడుకుందాం. అంతిమ ప్రవక్త మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక మాట అంటారు. అంటే ఇక్కడ అందరం దొరికిపోతాం మనం అందరం కూడా. మీ కళ్ళ ముందు ఏదైనా ఒక చెడు జరుగుతూ ఉంటే ఏనని మిత్రులారా బాగా, మీ కళ్ళ ముందు ఏదైనా ఒక చెడు జరుగుతూ ఉంటే మీకు శక్తి ఉంటే, బలం ఉంటే, బలం అంటే శారీరక శక్తి కాదు, అర్థమైందండి? అది అధికార శక్తి కావచ్చు, ఆధిపత్యం శక్తి కావచ్చు, ఏదైనా సరే ఉంటే మీరేం చేస్తారు? చెయ్యి పట్టుకొని ఇది నాయన ఇది తప్పు, ఇది చేయకూడదని ఆపు చేయండి. ఏమండి? రెండో విషయం ఏంటి? ఏమండి? కనీసం నోటితో నాయన ఇది తప్పు అని చెప్పండి, చేత చేయండి. ఒకవేళ ఆ సామర్థ్యం మీ దగ్గర లేదు, మీరేం చేయండి? నోటితో నాయన ఇది తప్పు. అది ఇమాం గారు చేసినా, మౌజాన్ గారు చేసినా, గురువు గారు చేసినా, మస్జిద్ ప్రెసిడెంట్ చేసినా, ఎవరు చేసినా సరే నాయన ఇది తప్పు, మీరు ఖురాన్ వ్యతిరేకంగా చేస్తున్నారు, అల్లా ఆయతులకు వ్యతిరేకంగా చేస్తున్నారు, అల్లా మాటలు చెప్పి మీరు ప్రజలను అపమార్గం పట్టిస్తున్నారు, కనుక మీరు చెప్పేది ఖురాన్కి విరుద్ధంగా ఉంది కాబట్టి నాయన దీన్ని మానుకోకుండా చేతి ఆఫ్ చేసే ప్రయత్నం చేయాలి. మామూలుగా మన సమూహాన్ని మాట్లాడుకుంటే లేదు, కనీసం నోట్లోనన్నా చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. మూడో మాట ఏమన్నారు? కనీసం ఇది చెడు అని భావించి తన మనసులోనైనా భావించి ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోమన్నారు. మనకెందుకండి, వాళ్ళు ఏదో పెద్ద చేసుకుంటున్నారు కదా, మనము కూర్చున్నాం, అక్కడ అవకాశం ఇవ్వలేదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఆ ప్రదేశంలో అల్లా వాక్యాలకు విరుద్ధము, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉపదేశాలకు విరుద్ధంగా జరుగుతూ ఉంటే ఇది చెడు అని భావించి ఏం చేయమన్నారు? అక్కడి నుంచి వెళ్ళిపోయి అన్నారు. అక్కడ దాకా చెప్తే బాగాను ఏమన్నా తెచ్చండి, చేతితో ఆఫ్ చేయడం ఏదైతే ఉందో ఇది విశ్వాసంలో 100%. ఇది ఆపేస్తే బాగుంది, ఓన్లీ 3 చేయండి అని ఆపేస్తే బాగుంది. చేతితో ఆఫ్ చేయడం ఏదైతుందో విశ్వాసం అనేటువంటి కొలమానంలో 100%, 100% విశ్వాసం యొక్క లక్షణం అన్నమాట ఉన్నట్టు. ఒకవేళ నోరుతో చెప్పాం అంటే ఎక్కడికి వచ్చేసింది? 50% పడిపోయింది, 50% వచ్చేసింది. ఏంటి? నోరుతో చెప్తే. మరి ఊహించుకుని వెళ్ళిపోతే ఏమన్నారు? ఏమండి? లేదండి, 0% అన్నారు. ఏమన్నారు? 0. అంటే విశ్వాసంలో బాగా అధమ స్థాయి అంటే ఆఖరి స్థాయి అన్నారు. ఇప్పుడు మనం నిజంగా చెప్పాలంటే ఆఖరి స్థాయిలో కూడా లేనేమని బయట వేస్తుంది కొన్ని సభలో చూసుకుంటే. ఎందుకంటే మా బామ్మర్దండి ఏదో చేసుకుంటున్నాడు, కూర్చోపోతే ఎలాగా, మా అత్తగారండి ఏదో చేసుకుంటుంది, కూర్చోపోతే ఎలాగా, మసీదు ప్రెసిడెంట్ గారండి ఆయన ఏదో చేస్తున్నారు, ఆయన దగ్గర ఆయన మాట కాదంటే ఎలాగా, మన ఇమాం గారండి ఇమాం గారు చెప్పిన మాట చేయకపోతే ఎలాగా, అంటే కనీసం వెళ్ళిపోవడానికి కూడా మనసు అంగీకరించకుండా ఉందంటే వెళ్ళిపోతేనే ఆఖరి స్థాయి. అంటే ఎల్లకుండా కూర్చుంటే ఏ స్థాయిలో ఉన్నామంటే ఒక రకంగా చెప్పాలంటే విశ్వాస స్థాయిలో కూడా లేదు. ఏమంటే ఇక్కడ ఈ విషయం బాగా క్లారిటీగా మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి మిత్రుల. ఈయన వెళ్ళిపోవడానికి కాదు, మనం సంస్కరించుకోవడానికి. కాబట్టి ఈ విషయాలు ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ మొట్టమొదటిది ఏంటి? ఒకటి అల్లాహ్ పట్ల భయం కలిగి ఉండాలి. రెండోది ఏంటంటే మంచి పనుల్లో మనం ఎక్కువగా మంచి పనుల్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయాలి. దాని గురించి అన్వేషణ. ఏ పనులు అయ్యి? అల్లాహ్ సామీప్యం చేసేటువంటి పనులు. అల్హమ్దులిల్లాహ్ అందరూ చెప్పారు. నమాజ్ చేయడం ఎవరి సామీప్యం చేరుతుంది అండి? అల్లాహ్ తఆలా ఖురాన్ అంటారు, ఆకిమ సలాత జిక్ర్ అంటారు. మీరు జిక్ర్ చేయండి, నమాజ్ని స్థాపించండి, ఇది నా జ్ఞాపిక, అల్లాహ్ యొక్క జ్ఞాపిక. మీరు నాకు ఆశలు అనడానికి నిదర్శనం ఏంటంటే నమాజ్ అన్నారు. నమాజ్ ఎవరు సామీప్యం చేస్తుంది?
ఉపవాసాలు ఎవరి సామీప్యాన్ని చేరుస్తాయి? దాన ధర్మాలు ఎవరి సామీప్యాన్ని చేరుస్తాయి? మంచి వైపులకు ఆహ్వానించి ఎవరి సామీప్యాన్ని చేరుస్తాయి? అమ్మా నాన్న చూడటం ఎవరి సామీప్యాన్ని చేరుస్తాయి? నీతిగా వ్యాపారం చేయడం ఎవరి సామీప్యాన్ని చేరుస్తాయి? ఒక రకంగా చెప్పుకోవాలంటే మంచి కార్యాలన్నీ కూడా అల్లా సామీప్యానికి చేరేటువంటి మార్గాలే. అంతేనండి? ఓకే, మరి ఇందులో ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి. అన్ని మంచి పనులు చేస్తున్నాడు అల్హమ్దులిల్లా. అమ్మను బాగా చూస్తున్నాడు, పేదలకు అన్నం పెడుతున్నాడు, దాహం ఉన్నటువంటి వాడికి దాహం తీరుస్తున్నాడు, రోడ్లు వేస్తున్నాడు, మసీదులు కట్టిస్తున్నాడు, మదర్సా చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. కానీ నమాజ్ మాత్రం చేయడం లేదు. ఇవన్నీ మంచియే కదా, ఇవన్నీ కార్యాలంటే అవన్నీ మంచి కదండి. రోడ్లు వేయించడం మంచిది కదా, బావి తవ్వించడం మంచిది కదా, మసీదులు కట్టించడం మంచిది కదా, అంటే ఇవన్నీ మంచియేనా? అల్లా సామీప్యాన్ని చేర్చేటువంటివా? కానీ నమాజ్ మాత్రం చేయట్లేదు, అల్లా మీద విశ్వాసం మాత్రం లేదు. మరి కార్యాలన్నీ ఎందులోకి వస్తాయి? దానివల్ల అల్లా దగ్గర స్వీకార యోగ్యమైనటువంటిది కావాలన్నమాట. ఈ విషయాన్ని మనం ఆలోచించేటువంటి ప్రయత్నం ఇన్షాల్లా మనం చేసే ప్రయత్నం చేయాలి. మరి వాస్తవంగా సహవాన్ని మనం చూసేటువంటి ప్రయత్నం చేసామనుకోండి, అల్లా సామీప్యానికి చేరేటువంటి మార్గాల్లో వాళ్ళు పోటీ పడేవారు. సహవాలు పోటీ పడేవారు. ఆ పోటీలో ఒక విషయం చెప్తాను నేను. అబూబకర్ వారు, ఉమర్ వారు ఒక మహిళకు, ఒక వృద్ధ మహిళకు సేవ చేయడానికి పోటీ పడేవారు. ఎంతలా పోటీ పడేవారు అనేటువంటి విషయం మనం చూసే ప్రయత్నం చేస్తే, ఉమర్ రజల్లా, అబూబకర్ సిద్దిక్ రజల్లాహు తఆలా అన్హు వారు ప్రతిరోజు కూడా ఫజర్ నమాజ్ కంటే ముందు ఆమెకి సేవలు చేసి వచ్చేసేవారు. కానీ ఉమర్ రజల్లాహు తఆలా అన్హు వారు ఏంటంటే ఏదో రకంగా ఈ పుణ్యాన్ని నేను కొట్టాలి అంటే, ఇది అల్లాహ్ చాలా ఇష్టమైనటువంటి మనం. అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, భూవాసులపై మీరు దయ చూపితే ఆకాశవాసి అయినటువంటి అల్లా మీపై దయ చూపుతాడు. అంటే మీరు భూవాసులకు దగ్గరగా మీరుంటే అల్లా మీకు దగ్గరగా ఉంటాడు. వాళ్ళకి సహాయం మీరు చేస్తే అల్లా మీకు సహాయం చేస్తాడు. వారిని మీరు ప్రేమిస్తే అల్లా మిమ్మల్ని ప్రేమిస్తాడు. ఈ విషయాలు అందరికి వస్తాయి. ఆ సందర్భంగా ఉమర్ రజల్లాహు తఆలా అన్హు వారు ఏం చేస్తారంటే, ఏదో రకంగా ఈ రోజు నేను సేవ చేయడానికి వెళ్తాను. కానీ అబూబకర్ వారు చేసేది వచ్చేస్తారు. మన్నాడు వెళ్తారు ఇలా రోజు ఎత్తుంటారు. ఆయన ఇల్లులోకి నేను చేస్తూ వచ్చేస్తుంటారు. ఒక రోజు ఉండబట్టలాగా అంటారు, ఓ అబూబకర్, ఈ ఒక్క అవకాశం నాకు ఇచ్చేవయ్యా, ఈ ఒక్క అవకాశం నాకు ఇచ్చే, నా పుణ్యాలన్నీ నీకు ఇచ్చేస్తానంటారు అంటారు. అంటే వాళ్ళు చూడండి ఎలాంటి పోటీ పడేవారు. అక్కడ ఆ పోటీ. మరొక పోటీ మనం చూసుకునేటట్టయితే, అల్లా ధర్మానికి ధనం అవసరం వచ్చింది, జనం అవసరం వచ్చారు. ఈ సందర్భంలో ఈ అల్లా యొక్క ధర్మ సంస్థాపన కోసం శత్రు సైన్యంతో పోరాడడానికి ధనం అవసరం. అంటే ఉమర్ రజల్లాహు తఆలా అన్హు వారు ఏం చేస్తారు, అబూబకర్ వారు ఏం చేస్తారు, ఇదంతా మనకు తెలిసినటువంటి విషయాలే. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ధనాన్ని తెచ్చి రాశిలా వేసేస్తారు. అబూబకర్ సిద్దిక్ రజల్లాహు తఆలా అన్హు వారు తెచ్చేస్తారు, ఉమర్ రజల్లాహు తఆలా అన్హు వారు కూడా తెచ్చేస్తారు. ఉమర్ రజల్లాహు తఆలా అన్హు వారు చాలా ఎక్కువ ధనాన్ని తెచ్చేస్తారు. కానీ అబూబకర్ సిద్దిక్ రజల్లాహు తఆలా అన్హు వారు ఇంట్లో ఉన్నటువంటిది పట్టుకొచ్చి ఇచ్చేస్తారు, చాలా తక్కువ తెచ్చేస్తారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుతారు, ఏవయ్యా ఉమర్ ఏం తెచ్చాను, ఉమర్ వారిని అడుగుతారు అంట. ఉమర్ రజల్లాహు అడిగితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నా దగ్గర ఉన్నటువంటి ఆస్తిలో శిర్షాము, ఆస్తిని ఏం తెచ్చాను, నేను తెచ్చిచ్చేసాను. ఇక్కడ శిర్షామంటే తప్పేం కదా, కోట్లు ఉంటుంది. అలాగా అంట. అని ఏమంటారంటే, ఇంకా నీ విశ్వాసం సంపూర్ణం కాలేదయ్యా అంటారు. చూడండి, ఎవరైనా ఆయన లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ కలిమా చదివిన తర్వాత నమాజ్ బహిరంగంగా చదివేటువంటి అలాంటి అవకాశం వచ్చేసింది. ధర్మ ప్రచారం బహిరంగంగా చేయండి, ఎవరు మనల్ని అడ్డు పెట్టేవారని. అంతేకాదు, ఎవరైనా సరే ఈ పనిని అడ్డుకోవడానికి ఎదరకొస్తే, ఎవరైతే తన భార్యను వితంతువులుగా చూడాలనుకుంటున్నారో వాళ్ళ రండి అన్నారు. ఏమండి, ఎంత ధైర్య సాహసం చూడండి. ఎవరైతే తన బిడ్డలను అనాథులుగా, తన భార్యను వితంతువులుగా చూడాలనుకుంటున్నారో వాళ్ళు నాకు ఎదురుగా రండి అన్నారు. అంటే అంత ధైర్య సాహసాలు చూపించినటువంటి ఉమర్ రజల్లాహు తఆలా అన్హు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు. అజా బహిరంగమైంది, నమాజ్ బహిరంగమైంది, ధర్మ ప్రచారం బహిరంగమైంది. కానీ అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఓ ఉమర్, నీ విశ్వాసం ఇంకా వినాలి. కేవలం చద్దాజనేసి వెళ్ళిపోవడం కాదు, ఈ విధానం మన జీవితంలో అవలంబించే ప్రయత్నం చేయాలి. మరి అబూబకర్ సిద్దిక్ రజల్లాహు తఆలా అన్హు అంటే అల్లా సామీప్యం చేరేటట్టు మార్గం అంటే, అల్లా ఇచ్చిన ధనాన్ని అల్లా మార్గం ఖర్చు పెట్టడం కూడా సామీప్యం చేరడమే కదా. అప్పుడు అబూబకర్ సిద్దిక్ రజల్లాహు తఆలా అన్హు అంటే ఆయన ఏమన్నారంటే, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నా ఇంటిలో ఉన్నది అంతా తెచ్చి ఇక్కడ ఇచ్చేసాను. మరి ఇంట్లో ఏముంచావా అంటే, అల్లాను ఆయన ప్రవక్తను ఉంచాను అన్నారు. మాషాఅల్లాహ్. ఏమన్నారండి? అల్లాను
ఆయన ప్రవక్తను. అంటే అల్లా ఆయన ప్రవక్త అంటే ఏమి ఉంచారట? ఉంచారు, నమ్మకం ఉంచేసారంటే అల్లా నాకు అల్లా మార్గంలో నేను ఇస్తున్నాను, అల్లా నాకు ఇస్తాడంటే. ఒక రకంగా చెప్పాలంటే ఖురాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశాలు ఇచ్చేసారంటే ఇంట్లో మనం మాట్లాడుకుంటే. అప్పుడు అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు తఆలా అన్హుతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, నీ విశ్వాసం పరిపూర్ణమైంది. ఆయన ఇచ్చింది తక్కువే, ఈయన ఇచ్చింది ఎక్కువ. కానీ ఈయనేమంటున్నారు, ఆయన ఏమంటున్నారంటే ఒక్కసారి దీన్ని చూడాలి. ఇప్పుడు ఒకసారి మనం కూడా ఆలోచించాలి. అల్లా సామీప్యానికి చేరేమా, భార్య ఇష్టపడే మార్గంలో నగలు కొనగలుగుతున్నాం, బట్టలు కొనగలుగుతున్నాం, పొలాలు కొనగలుగుతున్నాం, పిక్నిక్లకి తిప్పగలుగుతున్నాం, పార్కులకి తిప్పగలుగుతున్నాం. కానీ అల్లా సామీప్యానికి చేరేటువంటి మార్గంలో అడుగులన్నా వేయగలుగుతున్నామా, మడాలు ఎడగ తిప్పుతున్నామా? ఒకసారి ఆలోచించుకోవాలి అందరం కూడా. ఏమండి, ఆలోచించాలి వద్దా? అంటే ఇక్కడ చెప్పేటువంటి మాటలు మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తే ఇది చాలా చక్కటి మాటలు. ఇందులో మనకి మంచి పనులు ఏం చేయాలి, ముందుండండి. అంటే అల్లా ఇష్టపడేటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గాల్లో ఏం చేయాలి, ముందు అన్వేషించాలి. ఏ మార్గంలో అల్లా బాగా మనల్ని ఇష్టపడతాడు, అంటే ఏ పని చేస్తే అల్లా మనల్ని బాగా ఇష్టపడతాడు, ఏ పని ద్వారా అల్లా నన్ను మెచ్చుకుంటాడు, ఏ పని ద్వారా నేను అల్లా ఆగ్రహానికి దూరమై అనుగ్రహానికి పాత్రనవుతానని ముందేం చేయాలి, అన్వేషించాలండి. ప్రపంచంలో అన్వేషించకుండా ఆలోచించకుండా ఏ పని మనం చేస్తామా? ఈ రోడ్డు మీద ఒక షాప్ ఖాళీగా ఉంది కానీ షాప్ పెట్టేస్తామా? ఇక్కడ వ్యాపారం జరుగుద్దా లేదా, పెడితే మంచి అవుద్దా లేదా, నా డబ్బులు పాడైపోతాయి అని ఆలోచించి అన్వేషించి వ్యాపారం పెడతాం. లేదా షాప్ ఖాళీగా మనం పెట్టేస్తామని గురుగారు పెట్టం. కానీ అల్లా ఏ పనిలో ఇష్టపడతారో దాని గురించి మాత్రం ఆలోచించకుండా చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఈ ఆయతలు మనకి ఏం చెప్తున్నాయంటే, ఇక్కడ చెప్పేటువంటి విషయం ఏంటంటే అల్లా సామీప్యానికి చేరేటువంటి మార్గాన్ని నిరంతరము అల్లా సామీప్యానికి చేరేటువంటి మార్గాన్ని అన్వేషించండి ముందు. ఏ పనిలో అల్లా సంతోషం ఉందో, ఏ పని ద్వారా అల్లా ఇష్టపడతాడు, ఏ పని ద్వారా నేను అల్లాకు దగ్గర అవుతానో ఈ మార్గాలు అన్వేషించండి. మనం ఎక్కువగా షార్ట్ కట్లు చూస్తూ ఉంటాం. ఇక్కడ నుంచి సామర్లపేట వెళ్ళాలి అంటే ఏ పక్కన షార్ట్ కట్లు వెళ్ళిపోతుంటామో చూస్తుంటాం, దగ్గర దారులు మనం చూస్తుంటామట మిత్రులారా. ఇలాగే అల్లాకు బాగా దగ్గర చేసేటువంటి మార్గాల్లో కూడా కొన్ని విశాలమైనటువంటి మార్గాలు ఉన్నాయి, కొన్ని దగ్గర మార్గాలు కూడా ఉన్నాయి. అవి కూడా మనం ప్రయత్నం చేసేటువంటి పని కూడా మనం చేయాలి మిత్రులారా. ఎందుకంటే ఏమీ లేదంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరో మాట అన్నారు, నీవు ఎవరినైనా పలకరించినప్పుడు చిరునవ్వుతో పలకరించడం కూడా అల్లాకి ఇష్టమైన పని అండి. అంటే సత్కార్యం అన్నారు. దీనికి డబ్బులు ఏమవ్వండి, అవుతాయండి దీనికి అల్లాకి ఇష్టమైన పని ఏంటి. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ తబారక ఏమన్నారంటే, ఓ ప్రవక్త, నిన్ను మేము కారుణ్యంతో ప్రజల వద్దకు పంపించే, ఒకవేళ నిన్ను కర్కశుడిగా చేసి ఉండేటట్టయితే ప్రజలందరినీ దగ్గర నుంచి దూరం అయిపోయి ఉండేవారు, పారిపోయేవారు. నిన్ను కారుణ్యంగా చేశామంటే మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్యాయమైనటువంటి మనం ఎలా ఉండాలి, ఎవరినైనా పలకరిస్తే చిరునవ్వుతో పలకరించాలి. అలాగా అతనితో మాట్లాడితే చాలా ఆనందంగా ఉందండి అన్నారు, కానీ అతని దగ్గర నుంచి ఉండడం కూడా భయంగా ఉందనేటువంటి విషయాన్ని మరి ఇది కూడా అల్లాహ్ దగ్గర చేసేటువంటి మార్గమే. ఎవరైనా కనబడితే సలాం చెప్పండి, చిన్నవాడైనా పెద్దవాడైనా ఎవరైనా సరే సలాం చెప్పండి. ఇది కూడా అల్లాహ్ దగ్గర చేసి. సలాం అంటే ఏంటి, అల్లాహ్ యొక్క శాంతి రహమత్ మీపై ఉంటుందాక కదండి. మరి అది కూడా అల్లాహ్ దగ్గర చేసేటువంటి మార్గమే. చెప్పం, పెద్ద వ్యక్తి కనబడితే సలాం, చిన్న వ్యక్తి కనబడితే అతను సలాం మనం చెప్పలేదు, అతను మనకు సలాం చెప్పాలి. కానీ ఇక్కడ చిన్న పెద్ద లేదు, ఎందుకంటే మన అందరికీ పెద్దవాడేవాడు అల్లా యొక్క పదాలవి కదండి. ఆ పదాలను పలకడానికి చిన్న పెద్ద మనకి. మళ్ళీ మా గురుగారు మన మాట అన్నారు, ఏమంటే జుబ్బాలో గడ్డ అంటే జుబ్బా వేసుకుని వచ్చేటువంటి వాళ్ళకి ముందు లైన్లో చూస్తున్నారంటే మామూలుగా అంటే చూడలేదని అని అంటున్నారు. అంటే ఇలా కూడా ఉన్నాయి, అంటే మనసులు గాయపడతాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, ఒక సభలో కూర్చుని ఉంటే ఆయన వస్తే లెగడానికి కూడా ఇష్టపడేవారు. కొంతమంది మనుషులు లేచి నుంచి ఆయన సలాం చెప్పడం కూడా ఇష్టపడేవారు కాదు, కూర్చోండి అనేవారు. చండి, ఎవరైతే ఉన్నారో మొదటి నుంచి చిన్నవాళ్ళు ఉన్నా పెద్దవాళ్ళు ఉన్నా వాళ్ళకి సలాం చెప్పి వచ్చేటువంటి వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే దీని ద్వారా మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటి, చిన్న పెద్ద అనేటువంటిది ఏమీ లేదు. కనుక అందరినీ కూడా చిరునవ్వుతో పలకరించడం కూడా అల్లాహ్ సామీప్యాన్ని చేరేటువంటిది. కష్టాల్లో ఉన్నటువంటి వారికి సహాయం చేయడం కూడా అల్లాహ్ సామీప్యాన్ని చేరడమే. నీ తోటి విశ్వాసి ఆపదలో ఉంటే అది తొలగించడం కూడా అల్లాహ్ సామీప్యాన్ని చేరడమే. ఎందుకంటే ఆపదను తొలగించేవాడు కూడా అల్లాహ్. ఆ పని నువ్వు మునుపులు చేస్తున్నావు కాబట్టి అల్లాహ్ తబారకను ఇష్టపడతాడు. ఇష్టపడమే కాదు, నీ కష్టాలు కూడా అయినా దూరం చేస్తాను. ఈ విషయాల్లో మనం ఒకసారి ఇన్షాల్లాహ్ అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి ప్రయత్నం తప్పనిసరిగా మనం అందరం చేయాలి. ఇది రెండో మార్గం. అంటే మంచి పనులు అల్లాహ్ సామీప్యాన్ని చేరేటువంటి మార్గాల్లో నిరంతరం కూడా అన్వేషిస్తూ ఆ పనిలో ఏం చేయాలి, మనం విలీనమైపోవాలి. ఏ పనిలో అల్లాహ్ ఇష్టపడతాడో ఆ పనిని మనం ఏం చేయాలండి, చెయ్యాలి. అల్హమ్దులిల్లాహ్. చేయవద్దంటారా?
చేయాలి. దానికి మసీదు నుంచి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అల్హమ్దులిల్లాహ్. ఏంటంటే ఎండాకాలం గొంతుగా ఆరిపోతుంది ఏమండి, ప్రతి ఒక్కడు ఆఖరికి వాడు కోటేశ్వరుడన్నా ఎండలో వెళ్ళినప్పుడు గ్లాసులు మజ్జిగిస్తే అబ్బా చల్లబడింది అయ్యా అనుకుంటాడు, కోటేశ్వరుడు అవ్వచ్చు ఏమండి. అంటే కనుక మసీద్ కమిటీ తరఫున ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే వారాంతర చలివేంద్రం పెడతారని, వారం చలివేంద్రం పెట్టి కొంచెం దాహంగా ఉన్నటువంటి వాళ్ళకి దాహం తీర్తారని కూడా పెట్టుకున్నారు. ఇన్షాల్లా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ కమిటీ వారికి సహకారం అందించండి అన్ని విధాలుగా కూడా. అయితే ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే మిత్రులారా, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో అల్లా మన్నించుగాక ఒక సహబీ వారు, అంటే దాహం తీర్చడం వల్ల కూడా ఎంత లాభం ఉంటుందో చిన్న మాట చెప్పి అక్కడికి వెళ్ళిపోతారు. ఒక కుక్క ఒక బావి దగ్గర నీళ్లు తోడినటువంటి తర్వాత నీళ్లు ఊపుకున్నటువంటి చెమ్మ ఉంటది కదండి, ఆ చెమ్మ మట్టిని నాలుకెట్టి పాంకుంటుంటది, ఎందుకంటే దానికి దాహం వేసేసి. ఈ ఎండాకాలంలో కుక్కలు చూడండి ఎక్కువగా నేను నాలుగు బయట కట్టేసి ఉగిరిసేసి ఎక్కడ నీడ దొరికిద్దా ఎక్కడ చెమ్మ దొరికిద్దా పడుకుందా అని చూస్తాం. ఇందులో కూడా మాకు గొప్ప విషయాలు ఉంటాయండి. అంటే ఆ సందర్భంలో ఏమవుతుందంటే ఆయన చూసి అరే ఇది దాహం కోసం ఇంత ఎలవెల్లాడుతుంది అని ఆయన బావిలో ఉన్నటువంటి నీళ్లు తోడి ఆ కుక్కకు పట్టిస్తారండి. అది అల్లాహకు మెచ్చిన ఆయన స్వర్గవాసి అంటారు. అంటే చూడండి ఎంత గొప్ప విషయమో, కుక్క జీవరాశి దానికి దాహం తీర్చడం కూడా. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒక పిల్లని ఒక ఆవిడ పాలు తాగేటప్పుడు కొట్టి చంపిస్తాం నరకానికి పోయిందన్నారు. చిన్న విషయమే, కానీ ఇలాంటి విషయం అంటే జీవరాశులు ప్రేమించడం కూడా అల్లాహ్ సామీప్యాన్ని చేరడమే. ఈ విషయాలు మనం ఇన్షాల్లా మనం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే ఇతంతుల వివాహాలు ఉన్నాయి. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే ఇతంతుల కొరకు అనాథుల కొరకు శ్రమిస్తారో వారు నిత్యం అల్లాహ్ ఆరాధన చేసిన దాంతో సమానము, వారు నిత్యం ఉపవాసాలు ఉన్న వారితో సమానము, వాళ్ళు నిత్యం అల్లాహ్ మార్గంలో కృషి చేసిన దాంతో సమానము. చూడండి ఎంత చిన్న విషయం ఇది. ఎవరైతే ఇతంతుల కొరకు అనాథుల కొరకు శ్రమిస్తారో, ఆలోచిస్తారో, వాళ్ళ కష్టాలు దూరం చేసే ప్రయత్నం చేస్తారో వారు నిత్యం అల్లాహ్ను ఆరాధిస్తే ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుంది. నిత్యం వెనకకుండా ఉపవాసాలు ఉంటే ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుంది. నిత్యం అల్లాహ్ మార్గంలో కృషి చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుంది. ఇది కూడా అల్లాహ్ సామీప్యాన్ని చేర్చేటువంటి మార్గమే. అర్థమవుతుందండి. చిన్న విషయాలు పెద్ద విషయాలు కాకుండా సింపుల్ గా చిన్న విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా మరో విషయం ఏంటంటే, మూడో విషయాన్ని ఏమన్నారంటే ఆయన ద్వారా నేర్చుకోవాల్సినటువంటి విషయం అంటే అల్లాహ్ మార్గంలో నిరంతరము కృషి చేయండి. దీన్ని మన వాళ్ళు ఎక్కువగా ఏమంటారంటే జిహాద్ అంటారు. ఏమంటారండి? జిహాద్ అంటే దాని అర్థం మనకే తెలియకుండా పోయింది కొంతమందికి. జిహాద్ అంటే మనం ఏమనుకున్నామంటే కత్తులతో పోరాటం అనుకున్నాం. జిహాద్ అంటే చెడుతో పోరాటం. ఏంటండి? చెడుతో పోరాటం. అర్థమైందా? మనలో ఉన్నటువంటి చెడుతో పోరాటం, సమాజంలో ఉన్నటువంటి చెడుతో పోరాటం, దానికోసం నిరంతరం కృషి చేయడం. అర్థమైందా? ఎందుకంటే ఇది నా మాటలో కాకుండా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాటలో ఒక మాట విన్నాం. ఒక మంచి పెద్ద యుద్ధాల్లో వల్ల పెద్ద యుద్ధం ఒకటి ఉంటుంది. ఆ యుద్ధం చేసి వస్తారు, అప్పుడే చాలా అలసిపోతారు, రోజు తరబడి చేస్తారు. వచ్చిన తర్వాత ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, వీళ్ళు ఇంకా ఏంటంటారు ఆ ఒత్తిడి ఇంకా పోలేదు వీళ్ళకి. ఏమండి? అలాంటి సందర్భంలో నిలబడినప్పుడు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, ఏమంటారంటే దీనికంటే ఇంకా పెద్ద యుద్ధం ఉంది అంటారు. ఏమవుతుందండి? గుండె జారిపోయింది. ఇప్పుడు ఉదాహరణగా బయట ఆహారం వండారండి, పలావ్ డేసా ఉంది, అది నలుగురు మోసేటువంటి డేసా ఇరుకు మెట్ల మీద పై కట్టుకెళ్ళారు. పాపం ఇలా ఒగుస్తా పై కట్టుకెళ్ళారు. అర్థమానం కోసం మనం చెప్తున్నాం. పట్టుకెళ్ళేటప్పటికే పైకి వెళ్ళిన తర్వాత కలిసిపోయారు. అక్కడ ఇంకొక ఆయన నిలబడి ఏమన్నంటే దీనికంటే ఇంకా పెద్ద డేసా ఉంది, పై కట్టుకెళ్ళాలంటే అయ్యి బాబోయ్ మనం ఇంకేం చేయాలి. సహజంగా మనిషి స్వభావం కదా. అలాగే పెద్ద కష్టపడి శ్రమించి వస్తే ఏమన్నారు? దీనికంటే పెద్దది ఉంది అన్నారు. వీళ్ళు అల్లిపోయామన్నారు. ప్రవక్త అసలు దీనికంటే పెద్ద యుద్ధమా? ఇప్పుడు చేసిందే చాలా పెద్దది కదా అంటే అప్పుడు ఏమన్నారంటే మీరు ఇప్పటి వరకు కనబడే శత్రువుతో యుద్ధం చేశారు, కానీ మీకు కనబడినటువంటి శత్రువు ఒకడు ఉన్నాడు. ఏమండి? వాడితో మీరు ఇది కేవలం ఒక రోజు 2 రోజులు వారము చేసే యుద్ధం, కానీ దీడితో మీరు నిరంతరం యుద్ధం చేయాలి. అంటే మీ ఊపిరి ఆగే వరకు కూడా పోరాటం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. చేయాలి వద్దండి? అంటే ఈ విషయాలు ఒకసారి నిరంతరం అల్లాహ్ మార్గంలో నిరంతరం అంట. చాలా మంది ఏమంటారంటే అండి, ఏమండి మేము 10 సంవత్సరాల కిందట తెగ చేసేవాళ్ళమండి పని. అందరూ చెప్పే మాటలు ఎక్కడికి వెళ్ళినప్పుడు అయ్యే కనబడుతుంది. ఏమండి ఈ రూపు ఇప్పుడు అంటే ఇలా ఉంది, కానీ మేము ఒక 10 సంవత్సరాల కింద చూస్తే అండి ప్రతి కార్యక్రమం మాదే, ప్రతి రోడ్డు మీద మేమే తెగ చేసేవాళ్ళం అంటే కార్యక్రమాలు అన్నీ అంటారు. ఏం పాపం ఇప్పుడు ఏమైందండి?
ఒకసారి ఆలోచించాలి కదా, ఆలోచించాలి కదండి. ఇప్పుడేమైంది మరి అల్లా తల ఏమన్నాడు, ఓకేనైనా వయసులో ఉన్నప్పుడు చేసేయాలి, పోనీ రెస్ట్ తీసుకోండి, రిటైర్మెంట్ తీసుకోండి అని ఏం చెప్పట్లేదు. అల్లా తల ఏమన్నాడు, మీరు అల్లా మార్గంలో నిరంతరము కృషి చేయండి. నిరంతరముని ఇందులో రెస్ట్ ఏమీ లేదు, ఇంకా నిరంతరము కృషి చేయాలి. మెలుగుగా ఉన్నంత సమయము కూడా ఏం చేయాలి, మనం కృషి చేస్తూనే ఉండాలి అనేటువంటి మాట లేదు. మనం చాలా మంది చెప్పేటువంటి మాటలు ఏంటంటే ఇవి అప్పుడు చాలా చేసేవాళ్ళం. మేము ఉన్నప్పుడండి, మేము వయసులో ఉన్నప్పుడు మసీదులు ఉండేవండి, లేకపోతే ధర్మ ప్రచారం ఉండేదండి, ఖురాన్ చదివేవాళ్ళం, రకరకాలు చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం బాగా ఆత్మ పరిశీలన చేసుకునే ప్రయత్నం చేస్తే ఇక్కడ అల్లా తల చెప్పే మాట ఏంటి, మీరు అల్లా మార్గంలో నిరంతరము కృషి చెయ్యండి. అందుకనే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, ఒక చిన్న పనైనా ఏంటండి, ఒక చిన్న పనైనా నిరంతరము చేస్తూ ఉండండి అన్నారు. ఎంత బాగా చెప్పారు చూడండి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఏంటండి, చేసేది చిన్న పనైనా ఏం చేయాలి, నిరంతరము చేస్తూ ఉండండి, ఆగిపోవద్దు. అరే వారంలో ఇది చేశాం కదా చాలే, నెల చేశాం కదా చాలే, 2 సంవత్సరాలు చేశాం కదా చాలే కాదు. చిన్న పనైనా ఏం చేయాలి, నిరంతరము కూడా చెయ్యండి అనేటువంటి విషయాన్ని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేశారు. అల్లా మార్గంలో కృషి ఇది. ఎందుకంటే మనం పొద్దున్నే లెగ్గానే బ్రష్ చేసుకుంటామా చేసుకోమండి, ఏమండి పోలే ఒక వారం చేసుకున్నాం కదా అని మానేస్తామండి ఎవరైనా? ఏమండి మిత్రులారా, ఆలోచించండి. చిన్న సింపుల్ గా చెప్తున్నాను నేను. ఏంటంటే రోజు మనం లెగ్గానే బ్రష్ చేసుకుంటాం, పోలే రోజు చేసుకుంటున్నాం కదా ఎందుకులే కొన్నాళ్ళు మానేద్దామని ఆగుతామా? నిరంతరం చేస్తాం. అదే భోజనం నిరంతరం చేస్తాం, ఏమండి టిఫిను నిరంతరం చేస్తాం, తాను నిరంతరం చేస్తాం, ఇవన్నీ చేస్తాం కదా. కష్టపడడం కూడా నిరంతరం కష్టపడతాం భార్య బిడ్డను పోషించుకోవడానికి. అంటే అల్లా మార్గం మాత్రం 10 సంవత్సరాలు చేశానండి చాలండి, 5 సంవత్సరాలు చేశానండి చాలండి, వయసులో ఉన్నప్పుడు చేశానండి చాలండి అనేటువంటి విషయం కాదండి. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 63 సంవత్సరం వచ్చేంత వరకు కూడా ఆయన పని ఏం చేశారు, అది 40 సంవత్సరాలు ఆయన మామూలుగానే ఉన్నారు. ఆయన 40 సంవత్సరాలు ఆయన ప్రవక్తగా లేరు, ఆయన సామాన్య మనిషిగానే ఉన్నారు. కానీ తర్వాత వచ్చినటువంటి 23 సంవత్సరాలు ఆయన ప్రవక్తగా ఉన్నారు. ఏమండి అంటే ఒకసారి ఆలోచించాలి. అందరూ ఒక చిన్న మాట చెప్తాను. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అనారోగ్యం వస్తే ఆయన నమాజ్కి సహబాలు భుజాల మీద 2 చేతులు ఇలా పెట్టిన తర్వాత 2 సహబాలు పట్టుకుంటే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజ్కి వచ్చారు. నమాజ్కి వచ్చేటప్పుడు తన యొక్క కాళ్ళు వేళ్ళు ఏవైతే ఉన్నాయో వేళ్ళ బట్టలు భూమికి ఆనుకుని బాటలు వచ్చినటువంటి విషయం మనకు ఆయన చరిత్ర చెప్తుంది. ఓపిక ఉంది, ఆరోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయి, చేతిలో బైక్ ఉంది, తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నారు. కానీ మన బద్ధకం అనేటువంటిది మాత్రం మసీద్ దాకా తీసుకురావట్లేదు, నమాజ్ దాకా తీసుకురావడం లేదు. అంటే ఆలోచించవలసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అంతేకాదండి మరో విషయం కూడా చెప్తాను. ఖందకాల యుద్ధం గురించి మాట్లాడుకుంటాం. ఖందకాల యుద్ధంలో శత్రువులేమో అవతల కొట్టున్నారు, విశ్వాసం ఇవతల కొట్టున్నారు. ఎందుకంటే ఖందకం ఎందుకు తవ్వారంటే వాళ్ళు ఇటేపు రాకుండా తవ్వారు. అయితే ఇటే పక్క నుంచి అటేపు వెళ్ళాలి. వెళ్ళేటువంటి సందర్భంలో వృద్ధులు ముసలివాళ్ళు ఏమంటారు అంటే, అటేపు వెళ్ళాలని చూస్తూ ఉన్నటువంటి సందర్భంలో అటేపు వెళ్ళాలి అంతే కదా, ఎలా వెళ్ళాలని చూస్తూ ఉంటారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ వృద్ధులందరూ కూడా ఏం చేస్తారంటే, మీకు ఎందుకు అటేపు దారి మేము ఇస్తామని కింద ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతారు. కందకం చాలా లోతుగా తవ్వుతారు. కందకం అంటేనే పెద్ద గొయ్యి అనమాట. అందరూ పడిపోయిన తర్వాత ఈసారి మా యొక్క వీపుల మీద మీరు స్వారీ చేయించుకుని అవతలకి వెళ్ళి ధర్మం కోసం కృషి చేయండి అంటారు. అంటే వాళ్ళు కత్తి తిప్పే ఓపిక లేకపోయినా, పోరాడే ఓపిక లేకపోయినా, చెప్పే ఓపిక లేకపోయినా, కనీసం మా శరీరం అన్న దీనికి ఉపయోగపడుతున్నటువంటి దాని మీద చేశారంటే, మనకి వయసులో ఉండి, యవనంలో ఉండి, ధనం ఉండి, వాహనాలు ఉండి, అన్నీ ఉండి కూడా అల్లా మార్గంలో కదలడం లేదంటే ఏం చెప్పుకుంటామండి అల్లా దగ్గర? మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం కదా మిత్రులారా. అదే మాట అల్లా తబారక మాటలు ఏమంటున్నాడంటే, ఆయన సాన్నిధ్యానికి చేరేటువంటి మార్గాన్ని అన్వేషించాలని చెప్పిన తర్వాత ఆయన మార్గంలో నిరంతరము కూడా కృషి చేయండి. ఇక్కడ ఒక విషయం అండి, అందరూ కూడా ఇల్లు వదిలేసి బయటకు వెళ్ళిపోమని ఏం చెప్పట్లేదు అన్నమాట. ఖురాన్ ఇస్లాం అనేటువంటిది చాలా సున్నితమైనటువంటిది, చాలా సులువైనటువంటిది. చాలా సున్నితమైనది, చాలా సులువైనటువంటిది. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ తబారక ఖురాన్ అంటాడు, ఏ ప్రాణి పైన తన శక్తికి మించినటువంటి భారాన్ని నేను మోపను అంటాడు. నీ శక్తి ఎంత ఉందో అంతే చెయ్యంతే. కానీ అల్లాహ్ తబారక ఏదైతే ఇచ్చారో దాన్ని వదలడు, ఏదైతే ఇవ్వలేదో దాన్ని అడగడు. అల్లాహ్ తాలా దగ్గర ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఇచ్చిన దాన్ని అయితే వదలడు. జ్ఞానం ఇచ్చాడా దాని గురించి వదలడు, శక్తి ఇచ్చాడా దాని గురించి వదలడు, సంపద ఇచ్చాడా దాని గురించి వదలడు. అర్థమైందండి?
ఏదైతే ఇచ్చాడో అది నువ్వు అల్లా మార్గంలో నిరంతరము కూడా కృషి చేయడానికి ఉపయోగించాలి. నీ దగ్గర ఇవ్వలేదా, ఇవ్వని దాని గురించి అల్లా పాడతావు, అడుగుడు మొత్తం కాయలు చేయటం రావయ్యా నా మాస్గా తీసుకొచ్చేయడం అంతే. చిన్న ఇష్టమా జరుగుతుంది రావయ్యా అని తీసుకొచ్చాడు. ఏమంటే నోటితో చెప్పగలిగే శక్తి లేదు, ఏమీ లేదు, చెప్పేటువంటి వాళ్ళు మాట వినడానికి తీసుకురావడమే. అర్థమైందండి? లేదా ఒక కుర్చీ వేయడమే, ఒక మైకి పెట్టడమే, ఇవన్నీ కూడా మన శక్తిని తగినట్టు చేసేటువంటి పనులు అనమాట. కనుక మిత్రులారా, ఈ విషయాలు ఒకసారి మనం అందరం కూడా ఆత్మపరిశీలన చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఇందులో మరో విషయాన్ని మనం చూసేటువంటి విషయం అంటే నిరంతర కృషిలో మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళ ప్రాణాలు దీనికే పన్నంగా పెట్టారు. వారు ఆనాడు విశ్వాసులందరూ కూడా కేవలం అల్లా యొక్క ధర్మాన్ని పరిచయం చేయడానికి, కృషి చేయడానికి వాళ్ళు ఏం చేశారు, తన యొక్క జీవితాలను పనంగా పెట్టేటువంటి ప్రయత్నాలు చేశారు. అవి మనకి చరిత్ర చెప్తున్నటువంటి గొప్ప నిదర్శనాలు మిత్రులారా. ఈ విషయంలో మనం అందరం ఇప్పుడు ఉదాహరణగా ఖదీజా రజల్లాహు తఆలా అన్హా వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సతీమణి ఖదీజా రజల్లాహు తఆలా అన్హా వారు వారి యొక్క ధనాన్ని అంతా కూడా ఏం చేశారండి, ఇచ్చేసారు. వాస్తవంగా మనం ఏమనుకుంటాం అంటే దానం చేశారనుకుంటాం. దానం చేసుకోవడం కాదు, నిజంగా చెప్పాలంటే ఆఖరత్ బ్యాంకులో నిల్వ చేసుకున్నారు. దానం అనే దాంట్లో దానమే, నిజం దానమే చేయడం. కానీ దానం అనగానే మనకే వచ్చేస్తుందంటే ఖర్చు అయిపోతుందేమో అనేటువంటి భావన కూడా వచ్చేస్తుంది. ఏంటంటే మనం ఆఖరత్ బ్యాంకులో ఏం చేసాం, ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ లో పంపించేసుకున్నాం. అదే మాట ఖదీజా రజల్లాహు తఆలా అన్హా వారు తన యొక్క స్నేహితురాలు వచ్చి అంటుంది, ఓ ఖదీజా, ఏంటి నీ జీవితం మహమ్మద్ వారిని చేసుకున్న తర్వాత నీ జీవితం ఎలాగ అయిపోయింది ఏంటి, నీ ఆస్తి అంతా పోయింది, వ్యవహారం పోయింది ఏంటి అంటే ఆమె అదే అంటారు, నేను మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చేసుకున్న తర్వాత నేను నా జీవితము, నా సంపద, నా వ్యాపారం అంతా కూడా శాశ్వతమైనటువంటి పరలోకానికి తరలించబడింది. నన్ను మించినటువంటి అదృష్టవంతురాలు ఇంకెవరుంటారు అన్నారు మహాతల్లి. నన్ను మించినటువంటి అదృష్టవంతురాలు ఇంకెవరుంటారు? ఒకసారి ఆలోచించాలి. ఈ విషయాలు ఆలోచించేటువంటి పని మనం తప్పనిసరిగా చేయాలన్నమాట. వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ భావనలు ఎలా ఉండేటువంటి విషయాలు ఇన్షాల్లా మనం ఆలోచిస్తే దీని ద్వారా మనకు అర్థమవుతుంది. కనుక మిత్రులారా, ఇందులో ఏంటంటే నమాజ్ ఉంది, దువా ఉంది, జిక్ర్ ఉంది, అల్లా సామీప్యం చేరేటువంటి దాంట్లో ఇవన్నీ ఉన్నాయి. అల్లా మార్గంలో కృషి చేయడంలో మన శక్తికి కొలది మనం ఏం చేయాలి, అల్లా మార్గంలో కృషి చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఎక్కడా కూడా కూర్చుని ఉండిపోకూడదు, ఎక్కడ కూడా మనం కూర్చుని ఉండిపోకూడదు. ఇంట్లో కూడా ఎక్కువ కూర్చుంటే భార్య కూడా ఇసుకొస్తుంది. రాదండి గురుగారు, నవ్వుకున్నారు సరదాగా. వాళ్ళ ఇంటికాడ మిస్సెస్ గారు అట్లా ఉన్నారే మళ్ళీ ఏమండి, భార్య అయినప్పటికీ మన ఇంటి దగ్గర పని పాట లేకుండా కూర్చొని ఉంటే భార్య కూడా అంటే బయటికి వెళ్ళి ఏదో చేయొచ్చు కదా అండి అంటదందా అనరండి, అనరా? కొడుకు కూడా అంటాడు, కొడుకు కూడా నాన్న ఇంకెప్పుడు ఇంట్లో కూర్చుంటే అలాగా కొంచెం బయటికి వెళ్ళి ఏదో పని చేసుకోవచ్చు కదా అని కొడుకు కూడా అంటారా? మరి వీళ్ళు కొన్ని రోజులు మన కూడా ఉంటారంతే, తర్వాత మన కూడా ఏమి రారండి, వీళ్ళకే ఇసుకు చెందిద్ది. మరి అల్లా తబారక నీకు ఆయుష్నిచ్చాడు, శక్తినిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, వివేకాన్ని ఇచ్చాడు, చూసే శక్తిని, వినే శక్తిని, మాట్లాడే శక్తిని అన్ని ఇచ్చాడు. ఒక నీచమైనటువంటి ఒక బిందువుతో అందమైన రూపాన్ని తయారు చేశాడు. నువ్వు నడడానికి, ఇక్కడ నివసించడానికి భూమిని ఇచ్చాడు, నెత్తిపైన ఆకాశాన్ని ఇచ్చాడు. ఇవన్నీ ప్రసాదించినటువంటి అల్లా మార్గంలో కొంచెం కూడా కదలకుండా ఆ మంచాన్ని అంటిపెట్టుకునో, ఇంటిని అంటిపెట్టుకునో, కుర్చీని అంటిపెట్టుకునో, వ్యాపారాన్ని అంటిపెట్టుకునో, ఉద్యోగాన్ని అంటిపెట్టుకునో, స్నేహితుల్ని అంటిపెట్టుకునో, మొబైల్లో అంటిపెట్టుకుని కూర్చుంటే అల్లా తబారక తఆలా మాత్రం దీవెనలు అందిస్తాడా? మనకి అందిస్తాడా? సార్ ఆలోచించాలి. మన జీవితం అల్లా తబారక గొప్ప వరం కదండి. కనుక దాని గురించి కూడా మనం ఆలోచించి ఏం చేయాలంటే అల్లా యొక్క ధర్మం కోసం మనం నిరంతరం కూడా ఏం చేయాలి, కృషి చేసేటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి. ఇక్కడ ఎవరు కూడా నిరుత్సాహపడకూడదు. ఎవరు కూడా ఏం చేయాలండి, నిరుత్సాహపడకూడదు. దాని గురించి కూడా ఒక మాట చెప్తాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు ఒక సహబీగా చెప్తున్నారు. ఏమంటున్నారంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 70వ ఏమన్నా మిత్రులారా, 70వ ఒకవేళ మా ఇంటికి వచ్చి దీని గురించి, ధర్మం గురించి చెప్పకపోయి ఉండేటట్టయితే నేను ఈ యొక్క ధర్మాన్ని స్వీకరించి ఉండేవాడిని కాదు, దైవ ధిక్కారిగా ఉండిపోదును అంటారు ఆయన. అంటే ఎన్నోసారి అండి, 70వ. మనం ఒక్కసారి చెప్తే చాలండి. ఎన్నిసార్లు చెప్తామండి ఆయనకి? ఒకవేళ ఏదో తప్పక 3 సార్లు వెళ్ళాం అనుకోండి, అయ్యి బాబాయ్ మొత్తం అంత మన జీవితం అంతా కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఉండేటట్టు మనం చేస్తుంటాం. ఏం పోయింది?
చెప్పడం. ఒక మనిషిని నరకం నుంచి రక్షించడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తే ఏం పోద్దండి? చేయాలి కదా. నిరంతరం కృషి అనేటువంటి ఆటలేదు. ఒక రోజు కేకేసావు, వచ్చాడా అల్హమ్దులిల్లా, రాలేదా మళ్ళా కేకి, రాలేదా మళ్ళా కేకి, రాలేదా మళ్ళా కేకి. దీని గురించి అంతే ఒక మాట అండి. దీనికోసం ఒక ఆయన, ఇది హదీసులు కాదు, ఖురాన్లు కాదు, ఒక చిన్న సంఘటన మేము తెలియజేస్తాను. ఆ సంఘటన ఏంటంటే, మేము సంపర్లో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఒక ఆయన పెద్ద ఆయనండి, పాపం ఆయనకి దగ్గర ఆయన ఇచ్చిన కరెక్ట్ అయితే 70 సంవత్సరాలు ఉంటాయి. ఆయన జుమాకి 12 గంటలకు వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ముస్లిం ఇళ్ళందరికీ కూడా మమ్మల్ని తీసుకొని తిప్పేవాడండి ఆయన. ఏమండి, తిప్పేటి సందర్భంలో ఎవరు వచ్చేవారు కాదు, కొంతమంది వచ్చేవారు, కొంతమంది వచ్చేవారు కాదు. ఆయన ఇదే మాట అనేవారు. ఏమనేవారంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు గురువు గారు అంతమాన వాళ్ళ ఇంటి చుట్టూ టేబుల్ తిప్పుతారు మీరు, వాళ్ళు రారు కదా అంటే ఆయన ఏమనేవారంటే, వాళ్ళు కాకపోతే నాకేం పోయిందిరా, నాకు వచ్చే పుణ్యాలు నాకు వచ్చేస్తున్నాయి కదా అని. అని ఏమనేవారు, నాకు వచ్చే పుణ్యాలు నాకు వచ్చేస్తున్నాయి కదా. నీ భార్య నమాజ్ చేయట్లేదా, రోజు చెప్పు. నీ తమ్ముడు నమాజ్ చేయట్లేదా, రోజు చెప్పు. ఏమండి, నీ బామ్మతి నమాజ్ చేయట్లేదా, రోజు చెప్పు. నువ్వు చెప్పు అంతే. రావడం రాకపోవడం అనేటువంటి అతని విషయం. అర్థమైందంటే, ఇదాయత్ ఇవ్వడం ఇవ్వకపోవడం అనేటువంటి అల్లా ఇష్టం. నీ పని ఏంటి? పెదాలు మెదపడం నీ పని అంతే. ఉదయాలు మెదపడం అల్లా పని. పెదాలు మెదపడమే నీ పని. అంటే పెదాలు మెదపడం అంటే ఏంటి? నాయన రారా బాబు, నువ్వు ఆ నరకంలో కాలిపోతావు, నా బామ్మద్రై నువ్వు నరకంలో పడిపోవడం నాకు ఇష్టం లేదు, రా నువ్వు రానికి ఎక్కడం అంతే. ఏ విధంగానైతే విందుకు వెళ్ళేటప్పుడు రారా, ఇవాళ బిర్యానీ ఉంది తిన్నావు రారా అని తీసుకెళ్తావు, హోటల్లో ఇక్కడ ఫుడ్ బాగుంటుంది రారా తీసుకెళ్తావు, ఈ స్వీట్ మంచిది తిండిగా రాని తీసుకెళ్తావు. అలాంటప్పుడు మరి అల్లా ధర్మానికంటే స్వీట్ అయింది ఇంకేముంది? అల్లా అనుగ్రహానికంటే అమూల్యమైంది ఇంకేముంది? మరి ఆయన వైపు పిల్లడానికి మాత్రం అలసిపోతావా? ఒక రోజు వెళ్ళి, 2 రోజులు వెళ్ళి, 3 రోజులు వెళ్ళి. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్హమ్దులిల్లా. సలాత్ వైపునకు ఆహ్వానం కూడా అల్లా దయ వల్ల అల్లా యొక్క గృహం నుండి వచ్చింది, నమాజ్ పిలుపు వచ్చింది మన అందరికీ కూడా. ఈ నమాజ్ పిలుపు ఎవరి చెవుల్లోనైతే పడుతుందో వాళ్ళ నమాజ్కి వస్తే అదృష్టవంతులు, నమాజ్ రాకపోతే దురదృష్టవంతులు. అది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. అయితే అల్హమ్దులిల్లా ఇంకా చివరికి వచ్చేసింది. ఈ విషయాలు ఒకటేంటి, అల్లా తబారక్ ఏమంటున్నాడు ఇందులో? మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, విశ్వసించిన ప్రజలారా అల్లాకు భయపడండి, ఆయన సాన్నిధ్యానికి చేరేటువంటి మార్గాన్ని అన్వేషించండి, ఆయన మార్గంలో నిరంతరము కృషి చెయ్యండి. నిరంతరం అనేది కూడా మనం ఉన్నాం. ఇన్ని మాటలు చెప్పి అల్లా కింద అంటున్నాడు, బహుశా మీరు సాఫల్యం భాగ్యం లభించవచ్చు అంటున్నాడు. ఇక్కడ చూడండి, అల్లా మాట్లాడేటువంటి మాట. ఇన్ని చేసిన తర్వాత కూడా అక్కడే నేను పోటుగాడిని, లేకపోతే నేను మంచి దాయిని, నేను మంచి ప్రసంగికుని, మంచి దాన ధర్మాన్ని చేసేవాడిని కూడా అనుకోవద్దు. ఇక్కడ చూడండి ఎలాంటి మాట్లాడుతున్నారు చూడండి. ఏంటి మామూలు అయ్యి ఏంటి? విశ్వాసలాగా అల్లాకు భయపడండి. అది ఎంత అగ్రస్థానం అది. తర్వాత ఏమన్నాడు? ఆయన సాన్నిధ్యానికి చేరే మార్గాలు అన్వేషించాలంటే అందులో పని చేయండి, అల్లా మార్గంలో నిరంతరం కృషి చేయండి. నిరంతరం అంటే ఇన్ని మాటలు చెప్పి అల్లతల అంటున్నాడు కిందనే, బహుశా మీకు సాఫల్య భాగ్యం లభించవచ్చు అంటున్నాడు. ఇక్కడ కూడా ఏమి ఉన్నది? అల్లతల గ్యారంటీ. మనం ఏంటంటే జుమా నమాజీ కొట్టే చాలు, సక్సెస్ అయిపోయాం, జన్నత్ మన కోసమే ద్వారాలు తెలుస్తుంది అనుకుంటున్నాం. ఏంటి సార్? ఒక జుమా నమాజ్, శుక్రవారం జుమా నమాజ్, ఈదుల్ మొహమ్మద్ ముస్లింల పండుగ అయినటువంటి ఈదుల్ నమాజ్ ఒకటి వస్తే మన కోసం ఏం తెలుస్తున్నాయి? స్వర్గ ద్వారాలు. మళ్ళీ ఏ స్వర్గ ద్వారాలు? జన్నతే ఫిర్దౌస్. కొంతమందికి ఈ విషయాలు కూడా పెడతాం, ఎవరైనా చనిపోయినప్పుడు స్వర్గస్థులు అయ్యారని పెడతాం. అది కూడా కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. ఏమో అతని జీవితాలు ఎలా గడిచాయో, మనం ఎవరో స్వర్గస్థులు అయ్యామని చెప్పడానికి. ఓకే, అతని కోసం అతని పాపాలు క్షమించండి, తప్పులు క్షమించండి అనేటువంటి దువా కొరకు పెట్టుకుంటే అది వేరే విషయం. అది ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఒక యుద్ధంలో ఒక బాలుడు చనిపోతాడు. బాలుడు చనిపోతే ఒక తల్లి ఏం చేస్తుందంటే, తన ఒంటి మీద ఉన్నటువంటి మట్టి దులుపుతూ నా బిడ్డ స్వర్గస్థుడు అయ్యాడు అంట. ఏమంటదండి ఆమె? తప్పు మాట ఏం కాదు కదా. ఆ బిడ్డ ఎందులో చనిపోయాడు? అల్లా యొక్క ధర్మంలో చనిపోయాడు, షహీద్ అయిపోయాడు. అలాంటి ఒంటి మీద ఉన్నటువంటి మట్టి తుడుస్తూ, గుండెల మీద ఉన్నటువంటి మట్టి తుడుస్తూ తల్లి ఏమంటే, తల్లి ప్రేమ కదా, ఏమంటదంటే నా బిడ్డ స్వర్గస్థుడు అయ్యాడు, స్వర్గానికి వెళ్ళాడంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటారంటే, ఆమె ఎవరు? అల్లాకే ఆర్డర్ వేస్తుంది అంటారు. ఆమె ఎవరు? ఏమో ఆ తన యొక్క కుమారుడు ఎవరి హక్కులన్నా కాజేశాడేమో, ఎవరి బాకీనన్నా ఎగ్గొట్టాడేమో, ఎవరి మనసునన్నా గాయపరిచాడేమో, ఎవరానే అల్లా మీదే ఆర్డర్లు వేస్తుంది అన్నారు. ఒకసారి ఆలోచించండి. ఒక్క జమానామాలు చేస్తే మాత్రం మనకు స్వర్గానికే గ్యారంటీ అనుకున్నామంటే మనం ఎంత అమాయకులమండి. ఇంకా కొంతమంది
రంజాన్ లో ఉపవాసాలు చేస్తాను, మా పాపాలు కడిగివేయబడ్డాయి కాబట్టి ఇంకా నేను ఆనందం అయిపోయాను, ఉన్న 11 ఏ పాపం చేసుకున్నా పర్లేదు అనేటువంటి భావంతో ఉంటున్నామంటే ఎంత అమాయకులం అండి. మరి ప్రవక్త మహమ్మద్ గారు చెప్పారు కదా, నరక ద్వారాలు మూయబడ్డాయి, స్వర్గ ద్వారాలు తెరవబడ్డాయి. ఎప్పుడు? రంజాన్ నెలలో. కనుక రంజాన్ నెలలో మనం ఇంకా రంజాన్ నెలలో వచ్చేస్తే ఇక్కడికి ఇంకేం నరకం అనేది మనలో పుట్టుకోదు ఇంకా అంటే అనే భావంలో. సార్ ఆలోచించండి, సార్ ఆలోచించాలి కదా, ఇన్ని పనులు చేస్తేనే బహుశా మీకు సాఫల్యం అంటే స్వర్గం, అంతే కదండి. సాఫల్య భాగ్యం దక్కవచ్చు అని అల్లా తల గ్యారంటీ కూడా ఇవ్వట్లేదు కదా. మీరు 3 పనులు చేస్తే ఏంటి? మీరు అల్లాకు భయపడితే, ఆయన సాన్నిధ్యానికి చేరే మార్గాన్ని అన్వేషిస్తే, ఆయన మార్గంలో నిరంతరం కృషి చేస్తే మీకు సాఫల్యం దక్కేసింది అనలేదు పని అల్లా తల ఇక్కడ అన్నాడా? ఏమన్నాడు? ఉండవచ్చు, ఇవ్వవచ్చు. అంటే ఇది కూడా ఎవరి మీద ఉందంటే అల్లా కారుణ్యం మీదే ఆధారపడి ఉంది మొత్తం విషయం అంతా కూడా. అర్థమైందండి? మరి చిన్న చిన్న కార్యాలకి ఏదో పెద్ద పనులు చేసినట్టుగా మనం తృప్తి పడిపోతున్నాం, ప్రపంచ విషయంలో మాత్రం తృప్తి పడమండి. తృప్తి పడతామా? ప్రపంచ విషయంలో తృప్తి పడం. ప్రవక్త మహమ్మద్ గారు ఏమన్నారంటే, ఒక వ్యక్తికి అంత బంగారం ఇస్తే ఏం కోరుకుంటాడు? ఇంకో ఇస్తే బాగుంది అనుకుంటాడండి అని చెప్పి దాన్ని కొంచెం పొడిగించి ఏమన్నారంటే, మనిషి ఆశ ఎక్కడ చచ్చిపోద్ది అంటే చచ్చిపోయిన తర్వాత 3 పదాలు చదువుతాం. గురు గారు, మానవుడు మట్టితోటే పుట్టించబడ్డాడు, మట్టిలోనే తప్పుపడతాడు, మట్టిలోంచే లేపబడతాడు. తెలుగులో మేము చెప్పేటువంటి అనా. అప్పుడు గుప్పుడు మట్టి వేస్తుంటాం మనం అందరం కూడా, అర్థవాస వేస్తుంటాం పురాణ వాక్యాలు. ఏమండి? ఆ మట్టి వేసినప్పుడు వాడు ఆశ చచ్చిపోతాడు, అప్పుడు దాకా ఆశ చచ్చిపోతాడు. అంటే మనిషి స్వభావం ఏదో ఉంటే ఇంకా కావాలి, ఏదో ఉంటే ఇంకో కావాలి, ఏదో ఉంటే ఇంకా కావాలి. అందుకనే ప్రవక్త మహమ్మద్ గారు ఏమన్నారంటే, విశ్వాసులైనటువంటి మనము మన చూపులు ఎప్పుడు కిందనే ఉండాలి. దేనికి? ప్రాపంచిక పరంగా. మళ్ళీ కిందనే ఉండాలంటే అన్నింటిలో కాదండి, ప్రాపంచిక పరంగా, సంపాదన పరంగా, అన్నిటి విషయంలో మన చూపు ఎప్పుడు నేల మీదే ఉండాలి. నేల మీద ఏముంటాయి? ప్లాట్ఫామ్ మీద పడుకున్నవాడు ఉంటాడు, చెట్టు కింద పడుకున్నవాడు ఉంటాడు, చాపు లేకుండా పడుకునేవాడు ఉంటాడు, దోమలు గుట్టి పడుకునేటువంటి వాడు ఉంటాడు, చచ్చిపోతే కనీసం మట్టి చేయడానికి కూడా లేనటువంటి అనాథులు అభాగ్యులు కూడా ఉంటారు. నీకు ఆల్రెడీ తాటాకిల్లైనా ఉంది కదయ్యా, నాకు తాటాకిల్లు ఇచ్చావు వల్ల నీకు కృతజ్ఞతలని చెప్పాలి అంటే విశ్వాసులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చూపులు కిందకి ఉండాలి. అర్థమైందండి? ఒకవేళ కిందకి లేకుండా పైకి ఉన్నాయి అనుకోండి, తాటాకింటి ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? పెంకుటింటి నుంచి చూస్తాడు, పెంకుటింట్లో ఉన్నటువంటి వాడు బిల్డింగ్ నుంచి చూస్తాడు, బిల్డింగ్ లో ఉన్నటువంటి వాడు 2 లేయర్లు చూస్తాడు, 2 లేయర్లు ఉన్నటువంటి వాడు 4 లేయర్ల దాకా చూస్తాడు. చివరి కట్టిన తర్వాత జనాభాలో పొడిపోయి తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే మీరు ప్రపంచపరంగా పైకి చూడరండి, ప్రపంచపరంగా మీరు ఏం చూడ కింద, కానీ మీ చూపులు పైకి ఉండాలి. దేనికోసం? పరలోకం కోసం, జ్ఞానం కోసం, తెలుసుకోవడం కోసం. అర్థమైందండి? జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం. అరే నాకు 2 సూరాలే వచ్చు, ఈ సోదరుడికి 3 సూరాలు వచ్చు కాబట్టి అతని కంటే నేను ఎక్కువ నేర్చుకోవాలి, నాకు తెలుగే వచ్చి నేను అరబీ కూడా నేర్చుకోవాలి. అర్థమైందండి? ఈ విధంగా మనం మన జ్ఞానపరంగా దాన ధర్మాలు చేసేటువంటి వారిని, నమాజులు చేసేటువంటి వారిని, అల్లా మార్గంలో కృషి చేసేటువంటి వారిని మనం చూసి ఇతని కంటే నేను ఇంకా ఎదరికెళ్ళాలి, ఇతని కంటే నేను ఇంకా ఎదరికెళ్ళాలి అనేటువంటి భావనతో పరలోక పరంగా పైకి చూడాలి. ఇహలోక పరంగా ఎక్కడ చూడాలండి? మనం నిజంగా దీన్ని రివర్స్ గా చూస్తున్నాం. ఏమండి? మనం అందరూ ఎక్కడ చూస్తున్నాం? రివర్స్ గానే చూస్తున్నాం. ప్రాపంచిక పరంగానైతే పైకి చూస్తున్నాం, పరలోక పరంగా అయితే కిందకే చూస్తున్నాం. కనుక కిందకు చూస్తున్నాం కాబట్టి మజీదులు రంజాన్ లో మాత్రమే నిండుతున్నాయి, మిగతా రోజుల్లో ఖాళీగా ఉంటున్నాయి. అర్థమైందండి? జుమా రోజు మాత్రమే నిండుతున్నాయి, మిగతా 6 రోజులు ఖాళీగా ఉంటున్నాయి. రోజు రోజుకి కూడా మనం చూసే ప్రయత్నం చేస్తే 4 నమాజులకి కొద్దో గొప్ప కనబడుతున్నారు. ఉదయాన్నే చేసేటువంటి ఫజర్ నమాజ్కి అయితే అది కూడా కనబడుతుంది. దేని వైపు చూస్తున్నామంటే మనం ప్రాపంచిక పరంగా పైకి చూస్తున్నాం, కానీ పరలోక పరంగా మనం చూస్తే కింద నాకు ఏం దొరికింది, ఏమొస్తుంది, ఏం చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో విశ్వాసం అనేటువంటిది పెంపొందించుకునేటువంటి అవకాశం దొరకడం లేదు, అంటే ఉపయోగించుకోవడం లేదు. దానికి విషయాలు మనం మిత్రులారా, మీరు నేను మనం అందరం కూడా ఆలోచించేటువంటి పని తప్పనిసరిగా చెయ్యాలి. ఏమండి? చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి. ఇక్కడ ఒక విషయం మరి మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి వచ్చేసి వెళ్ళిపోతాం. మిమ్మల్ని ప్రశ్నిస్తూ కొన్ని విషయాలు ఎదురుకి వెళ్ళిపోతాం. అల్లాహ్ తబారక వ తఆలా చెప్తున్నటువంటి విషయం ఏంటి? విశ్వసించిన ప్రజలారా.
ఇప్పుడు మీలో వచ్చే ఎవరైనా సరే విశ్వాసం అంటే ఏంటి చెప్పండి, చెప్పాలి సార్. అండి ఆ రెండో సరిపోతాయండి, సరిపోతాయా? ఎందుకంటే అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అర్థమైందండి? అల్లాను ఆయన ప్రవర్తనలు, ఆయన గ్రంథాలను, ఆయన దూతలను, మరణాంతర జీవితాన్ని ఏవైతే ఉన్నాయి 5 విశ్వాసాల్లో భాగం. ఇందులో ఏది మనం తప్పినా మన విశ్వాసం సంపూర్ణం కాదనమాట, సంపూర్ణం కాదండి. అర్థమైందండి? కనుక వస్తువులన్నీ కూడా, కూరగాయలన్నీ కోసేసాం, స్టవ్ మీద పెట్టాం, ఏమండి మంట పెట్టలేదు. అర్థమని చెప్తున్నాను. కూరగాయలన్నీ దాన్ని మనం విశ్వాసపరంగా చెప్పుకుంటే మనకి అల్లా మీద విశ్వాసం ఉంది, ప్రవక్త శ్రేష్ఠంగారి మీద విశ్వాసం, ప్రవక్తల మీద విశ్వాసం ఉంది, ఏమండి దైవ దూతల మీద విశ్వాసం ఉంది, దైవ గ్రంథాల మీద విశ్వాసం ఉంది. ఆఖరత్ మీద విశ్వాసం లేదు, మన విశ్వాసం సంపూర్ణమైనట్ట. అల్లా మీద విశ్వాసం ఉంది, ఆఖరత్ మీద విశ్వాసం ఉంది, గ్రంథాల పట్ల విశ్వాసం ఉంది, దైవ దూతల పట్ల విశ్వాసం ఉంది, ప్రవక్తల పట్ల విశ్వాసం లేదు, మన విశ్వాసం సంపూర్ణమైనట్ట. ఇలాగే 4 విభజించి చూసుకోండి. ఈ 5 ఏ విశ్వాసం మనలో లేకపోయినా మనం సంపూర్ణమైనటువంటి విశ్వాసం కాజాలం. 5 మనం విశ్వసించాలి. విశ్వాసాల్లో భాగాలు ఉన్నాయనుకుంటే అది వేరే విషయం. 5 విషయాలు మనం విశ్వసించాలి. ఇలాంటి విశ్వాసంలో ఏ బలహీనత మనలో ఉన్నా ముందు మనం ఏం చేయాలండి? మన విశ్వాసాన్ని సరి చేసుకోవాలి. ఎందులో సరి చేసుకోవాలి చెప్పాలి. ఇప్పుడు సరి చేసుకుని బాగుందండి ఇబ్రాహిం గారు, సరి చేసుకోండి అని చెప్పారు, బాగుంది. ఎక్కడ సరి చేసుకోవాలి? రేపులో వచ్చేటువంటి ఇబ్రాహిం గారు సరి చేసుకోవాలా? మా రజాక్ భాయ్ పేరు తప్పైతే చాలించాలి అండి, రియాజ్ భాయ్, మా రియాజ్ భాయ్ గారు సరి చేసుకోవాలా? బషీర్ భాయ్ గారు సరి చేసుకోవాలా? వాళ్ళ దగ్గర సరి చేసుకోవాలి. ఎలాగా? ఖురాన్ అండ్ సున్నత్ ఆధారంగా మనం సరి చేసుకోవాలి. దీనికి ఆపోజిట్ గా రియాజ్ భాయ్ చెప్పినా, ఇబ్రాహిం భాయ్ చెప్పినా, బషీర్ భాయ్ చెప్పినా, లేకపోతే ఇంకా పెద్ద వ్యక్తులు వచ్చి చెప్పినా అవి మనం సంస్కరణకు ఆధారాలు కాదు, ఆధారాలు కాదు, మాటలు మాత్రమే, ఆధారాలు కావు. మనకు ఆధారం ఏంటి? మన విశ్వాసంలో లోపాలు ఏమైనా ఉంటే అల్లా తల ఖురాన్ అంటారు, ఏమంటారంటే అల్లాయే నా ప్రభు అని పలికి ఆ మాటపై స్థిరంగా నిలబడే వారిపై నిశ్చయంగా దైవదూతలు అవతరిస్తారు. మీరు భయపడకండి, బాధపడకండి, అల్లాతో చేసుకున్న స్వర్గం అనే వాగ్దానాన్ని విని ఆనందించండి. మేము మీకు ఇహలోకంలో తోడుగా ఉంటాము, పరలోకంలో కూడా తోడుగా ఉంటాము. మామూలు వాగ్దానం ఇది. మట్టితో తయారు చేయబడినటువంటి మానవుడిని నీ ఒంటి మీద ఆ బిందువు పడితే తానం చేసేంత వరకు కూడా మనశ్శాంతి లేనటువంటి మనుషుని, ఏమండి ఒకవేళ చనిపోతే ఐస్ బాక్స్ లేకపోతే పుల్లు గుంపు కొట్టేటువంటి శరీరం, అలాంటి శరీరంతో తయారు చేయబడినటువంటి మానవుని అల్లా అంటున్నాడు నా ఖలీఫా అంటున్నాడు. దైవదూతలు కూడా బిరుదులేదు, నా ఖలీఫా, నా ప్రతినిధి అంటున్నాడు. అంతేకాదు నిత్యమైన స్మరించేటువంటి దైవదూతం ఏమంటున్నాడు? మీకు ఇహలోకంలో తోడుగా ఉంటాం, పరలోకంలో తోడుకుంటామని దైవదూతలు అంటున్నారు. ఎలాంటి గొప్ప అవనిచ్చినిచ్చాడండి మానవుడు కన్నా. అది నిలబెట్టుకుంటే ఇప్పుడు విశ్వాసంలో మన బలహీనతలు చూసుకోవాలి. ఏంటి? చేతులు కట్టుకునే దారాల మీద విశ్వాసాలు ఉన్నాయా? గుమ్మాలు కట్టుకునే గుమ్మడికాయల మీద మన విశ్వాసాలు ఉన్నాయా? ముహూర్తాల మీద విశ్వాసాలు ఉన్నాయా? అమ్మా నాన్నల మీద విశ్వాసాలు ఉన్నాయా? ఈ విధంగా ఉన్నాయా? అల్లా మీద ఉన్నాయా? ఇవన్నీ చూసుకోవాలి. ఎందుకంటే సరి చేసుకోవాలి. ఎందులో సరి చేసుకోవాలి? ఖురాన్ లో సరి చేసుకోవాలి, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశాల్లో సరి చేసుకోవాలి, సహబాల యొక్క జీవితాల్లో సరి చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయాలి. మిత్రులారా, ఈ విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలి. ఈ విధంగా మనం ఎదరికెళ్ళలేదు. ఇంకా రెండో విషయం, మరి అల్లాహ్ మీద భయపడండి. ఎందుకంటే సమయం లేదు కాబట్టి ఎదరికెళ్ళి మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. అల్లాహ్ భయపడడం అంటే ఏం మాట్లాడుకున్నాం మనం? ఇందాక ఒక సోదరుడు అన్నాడు, ఏమన్నారు? మసీదులో మాత్రం అల్లాహ్ భయపడుతున్నారండి, బయటకు వెళ్ళిన తర్వాత చాలా మంది అంటారు, ఏమంటారు? మసీదులో అశ్లీల మాటలు మాట్లాడుతున్నా నీకేం మతం ఉందా లేదా అంటారండి. అంటే మసీద్ దాటేసిన తర్వాత దాని అర్థం అదే కదా అని చెప్పేవాళ్ళు కూడా చెప్పకూడదు. నిజంగా చెప్పాలంటే మసీదులో ఎలాంటి మాటలు మాట్లాడుతుందంటే దానికి మన వాళ్ళకి ఒక మార్గం తెలుస్తున్నాం. మసీదులో మాత్రం మాట్లాడుకోకుండా మీరు బయట మాట్లాడుకోండి అని ఒక మార్గం తెరడమే లేదు. అలా కాదు, బాగా అశ్లీలమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. అయినా మనం ఎక్కడైనా సరే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, అశ్లీలమైనటువంటి మాటలు మాట్లాడటం ఏదైతే ఉంది ఇది అల్లాహ్కి ఇష్టం లేనటువంటి కార్యం అనేటువంటి విషయాన్ని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. కాబట్టి మనం ఎక్కడ మాట్లాడకూడదు అనేటువంటి విషయం మనం చెప్పగలుగుతాం. కానీ మసీదులో మాట్లాడకూడదంటే దాని అర్థం ఏంటి? బయటను మాట్లాడుకోవచ్చు అంతే కదా. కనుక ఈ విషయం అల్లాహ్కు భయపడడం అంటే ఇంటా బయట
వ్యాపారంలో, వ్యవహారాల్లో అన్నిటిలో కూడా అల్లా చూస్తున్నాడు. ప్రతి పని కూడా ఆయన గమనిస్తున్నాడు. కాబట్టి అల్లా వద్దన్నటువంటి పని మనకి ఎంత ఇష్టం ఉన్నా సరే దాన్ని వదిలేయడము, అల్లా చేయమన్నటువంటి పని, భక్తి అంటే ఆయన చేయమన్నటువంటి పని మనకు ఒక ఏ ఇబ్బంది ఉన్నా దాన్ని తప్పనిసరిగా చేయడము. ఇది అందులో నమాజ్ గురించి మనం మాట్లాడాం కాబట్టి నమాజ్ తప్పనిసరిగా చేస్తే తక్వాలో ఒక భాగమే. నమాజ్ వదిలేస్తున్నామంటే మన దగ్గర తక్వా కూడా లోపించింది అనేటువంటి అర్థమే. చేస్తే తక్కువ ఉందనేటువంటి భావన, వదిలేస్తే ఏమి రా ఏం పని చేయి, ఏమి కూడా ఏం పని చేయి. ప్రవర్తన అల్లంత బాధ్యతలా మీ రూపురేఖలను, మీ సిరి సంపదలను చూడరు, మీ ఆంతర్యాన్ని, మీ ఆచరణ మాత్రమే చూస్తున్నారు. అది కావాలి, దానికోసమే కార్యక్రమం. ఈ కార్యక్రమాలు ఏంటంటే సరదాగా మసీదులో జనాన్ని పోగు చేసుకోవడానికో, మా మదీనా మసీద్ అంటే ఇలాగని చెప్పుకోవడానికో అదేంటంటే నాయన అల్లా కావాల్సింది వేషధారణ కాదు, ఆంతర్యం కావాలి, ఆచరణ కావాలి. ఆంతర్యం మారాలి అంటే అల్లా గ్రంథాన్ని చదవాలి, ఆచరణ బాగోవాలి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశాలను అనుసరించాలి. చాలా సింపుల్. ఈ రెండింటి చోటికి రానంత వరకు మన ఆంతర్యం మారదు, మన ఆచరణ కూడా మారదు. అర్థదా మారదు. మరికెందుకు వెళ్ళిన తర్వాత ఏమన్నాడు అల్లద బాధల ఆయన సామీప్యానికి చేరేటువంటి మార్గాలను అన్వేషించండి. చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి, ముగించడం లేదా చెప్పాలి. ఆయన సామీప్యానికి చేరేటువంటి మార్గాల గురించి చాలా మాట్లాడుకున్నాం కదా. అల్హమ్దులిల్లాహ్ నమాజ్ చేయడం, ఇంకెవరైనా ఖురాన్ చదవడం, దాన ధర్మం చేయడం, దారిలో ప్రజలకు ఇబ్బంది కలిగే వస్తువులు తీసి పక్కన పెట్టడం, ఇంకా ఏమండి ఉపవాసం ఉండడం, అల్లా వైపు తినడం, జిక్ర్ చేయడం, ఇవన్నీ కూడా ఇవన్నీ సంబంధించినటువంటి విషయాలు. ఏమండి మరి అల్హమ్దులిల్లాహ్ నమాజ్ చేస్తున్నాం, ఈ పని చేస్తున్నాం కూడా చూసుకోవాలన్నమాట. నమాజ్ చేస్తున్నాం అల్హమ్దులిల్లాహ్. మరి నమాజ్ చేస్తూ నువ్వు వెళ్ళేటప్పుడు ఏదైనా ఇలాంటి ఇబ్బందులు ఉంటే పని చేస్తున్నావా? ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడుతున్నావా? దాహంతో ఉన్నటువంటి వాడికి దాహం తీరుస్తున్నావా? అమ్మతో బాగా ఉంటున్నావా? భార్యతో బాగా ఉంటున్నావా? బిడ్డలతో బాగా ఉంటున్నావా? ఇరుగు పొరుగు వాళ్ళతో బాగా ఉంటున్నావా? ఇవన్నీ అల్లా సామీప్యాన్ని చేరేటువంటి మార్గాలే. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం చూడాలి. ఎందుకంటే ఒక మాట చెప్తాను, ఏమన్నా అంటే మనం రేపు పొద్దున మనం అందరం అల్లా సమక్షంలో నిలబడతామండి. నిలబడినప్పుడు నా పక్కన ఉన్నటువంటి ఒక సుబ్బారావు గారు వచ్చి, ఆయనేమో నరకానికి వెళ్తుంటాడు, నేనేమో స్వర్గానికి వెళ్తుంటాను. ఆయన వచ్చి ఓ అల్లా నువ్వు న్యాయాధిపతివు కదా, కనుక ఒక్క మాట వల్ల ఈ వ్యక్తి ఇబ్రాహిం ఉన్నాడు కదా, రంజాన్లో సేమియాలు ఇచ్చేవాడు, నాకు బక్రీద్లో మంచి బిర్యానీ పెట్టేవాడు, ఫంక్షన్లకి పబ్బాలకి పిలిచేవాడు. నువ్వు ఒకడు ఉన్నావని నీ ముందు నేను నిలబడాలని, చేసిన ప్రతి పనికి సమాధానం చెప్పాలని ఎప్పుడూ తన నోరు విప్పి వల్ల నాకు చెప్పలేదు వల్ల, అతను ఒకవేళ ఆ రోజు చెప్పి ఉంటే నేను కూడా రక్షింపబడదేమో వల్ల. ఇప్పుడు మనం ఏమైపోతాం చూడండి. అంటే చిన్న విషయాలు అది కూడా మనం చెయ్యాలి కదా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు భోజనం చేస్తూ ఉన్నారు, అప్పటికి ఎప్పుడో సందేశానికి వెళ్ళిపోయి ఆయన అప్పటికి చరిత్ర తప్పుకుంటే మన్నించాలి. 2 రోజుల నుంచి భోజనం చేయలేదు, 3వ రోజు భోజనం దగ్గర కూర్చున్నారు. అమ్మగారు ఆయిషా సిద్దికా రలియల్లాహు తఆలా అన్హా భోజనం పెట్టారు, ఆయన కలుపుకుంటున్నారు. ఈ లోపల ఒక వ్యాపార బృందం ఒకటి ఆ మొబైల్ సవడితో ఒంటితో వెళ్ళిపోతూ ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కలుపుకునేటువంటి అన్నం కాడి నుంచి లెగిసిపోయి వెళ్ళిపోతుంటే ఆయిషా సిద్దికా రలియల్లాహు తఆలా అన్హా అడుగుతారు, అయ్యా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీరు భోజనం చేసి వెళ్ళొచ్చు కదా, ఆల్రెడీ ముందే ఆహారం లేదు మీకు అంటే ఆయన ఏమంటారు అంటే, ఓ ఆయిషా నీవు అల్లాహ్ తన సమక్షంలో నన్ను దోషిగా నిలబెట్టాలని అనుకుంటున్నావా? నా గుమ్మం ముందు నుంచి వ్యాపార బృందం ఏదైతే వెళ్ళిపోతుందో వారు నేను కూడా తీర్పు దిన మైదానంలో అల్లాహ్ దగ్గర నిలబడతాం. మేము ఓ అల్లాహ్ ప్రవక్త ఇంటి ఎదురుగుండా మేము వెళ్ళాము, కనీసం ఆయన నీ గురించి కొన్ని మాటలు కూడా మాకు చెప్పలేదంటే అల్లాహ్ పట్టు నుంచి నన్ను ఎవరు రక్షిస్తారు ఆయిషా? అన్నమైతే మళ్ళా వచ్చి తినచ్చని. అలాంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉమ్మత్ మనం మంచాలకే పరిమితం అయిపోతున్నాం, కుర్చీలకే పరిమితం అయిపోతున్నాం, మొబైల్కే పరిమితం అయిపోతున్నాం. ఏంటి మన జీవితం? ఆలోచించాలి కదా. 1,24,000 మంది ప్రవక్తల గురించి మనం చరిత్ర చెప్పుకుంటాం. సారీ అల్లా మన్నించరాక ప్రవక్తల కోసం దగ్గర చివరి హజ్ యాత్ర సందర్భంలో 1,00,000 మందికి పైగా సహబాలు ఉన్నారని మన చరిత్ర చెబుతుంది. 1,00,000 మందికి పైగా. మరి 1,00,000 మందికి పైగా సహబాలు ఉంటే మరి మదీనాలో ఎంతమంది యొక్క కబర్లు ఉన్నాయి? మరి మిగతా అంత సహబాలు ఏమైపోయారు? వాళ్ళు
ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళ సమాధులు ఎక్కడున్నాయి? ఏ బాధ్యతనైతే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అప్పగించారో, నాయన మీకు ధర్మాన్ని సంపూర్ణంగా అందించానని అదే విషయాలు అడిగిన తర్వాత మీరు అన్ని అందించారని మరి మీరు ఏం చేస్తారంటే ఈ బాధ్యత మేము తీసుకుంటామని వచ్చారు కదా. వచ్చినటువంటి వాళ్ళు ఏ ప్రదేశాలకు వచ్చారో, ఎక్కడ చనిపోయారో, ఎక్కడ సమాధులు వెళ్ళారో కూడా కొంతమంది సహాబాల గురించి తెలియదు. మనం మాత్రం ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉమ్మతీలు. అల్హమ్దులిల్లాహ్, ఉమ్మతీలు. ఏందులో ఉమ్మతీలు? ఏ పనిలో ఉమ్మతీలు? ఏందులో ఉమ్మతీలు అంటే మనం ఎలా ఉన్నామంటే, అల్లా నన్ను మన్నించుకాక గట్టిగా చెప్పట్లేదు, బాధగా చెప్తున్నానంతే. భోజనం చేసేసిన తర్వాత స్వీట్ తినడం సున్నత్ అనే దాంట్లో ఉన్నాం. అదేంటండి భోజనంలో విందులో భోజనం అయిపోయిన తర్వాత ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ స్వీట్ తినడం అది పెట్టలేదు ఏంటండి ఇబ్రాహీం భాయ్? మీరు అందరూ మాత్రం ప్రశ్నిస్తున్నా. మరి అదే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నువ్వు భోజనం చేసేటప్పుడు ఒక మొత్త వెలితిగా తినడం సున్నత్ అనేటువంటి విషయం చెప్పాడు. అది ఎంత జ్ఞాపకం రావడం లేదు ఏమండి? మరి నీవు ఒలీమా చేసేటప్పుడు అందరినీ కేకేసుకుంటున్నావు. ఒలీమాలు పేద ఏ ఒలీమాలో అయితే పేదలు ఉండరో ఆ ఒలీమాకి ఏమైనటువంటి ఒలీమా అన్నారు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అక్కడ పేదలు ఎందుకు జ్ఞాపకం రావడం లేదు? మరి ఇది సున్నత సాంప్రదాయాలకు సంబంధించినటువంటి విషయాలు కాదా మిత్రులారా? అందరూ కూడా ఒకసారి ఆత్మ పరిశీలన అందరం కూడా ఇన్షాల్లా చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ చివరిలో అల్లతలే ఏమన్నాడంటే, ఇన్ని పనులు చేసిన తర్వాత మళ్ళీ ఏమన్నాడు, అల్లా మార్గంలో నిరంతరం కూడా చెయ్యండి అంటున్నాడు. నిరంతరము కూడా. నిజంగా ఒక మాట మౌలానా మౌదూదీ గారు ఒక మాట అంటారు, నేను జమాత్ గురించి చెప్పట్లేదని. మౌలానా మౌదూదీ గారు ఏమంటారంటే, మనిషి పడుకున్నా కూడా ఏంటండి, పడుకున్నా కూడా ఆ దైవ ధర్మ వ్యాప్తి కోసమే ఆలోచించాలంటండి. పడుకున్నప్పుడు ఎలా ఆలోచిస్తాడు అంటే, పడుకునే ముందు ఒక నియ్యత్ చేసుకుని పడుకునేటప్పుడు ఈ పని కోసం వల్ల నన్ను లేపు అనేటువంటి ఒక నియ్యత్ చేసుకుంటాను. చూడండి, దానికి ఒక చిన్న మాట చెప్తాను. ఒక ఆయన్ని ఒక జాబ్ ఇచ్చే సందర్భంలో ఒక మాట అడిగారు అంటాను. ఇది హదీసులో ఖురాన్లో కాదని మిత్రులారా, చిన్న సంఘటన అర్థమన్నాడు. ఏమన్నారంటే, బాబు నీవు రోజుకి 8 గంటలు డ్యూటీ చేస్తావని అంటే, 8 గంటలు డ్యూటీ చేస్తాంటే అంతకు ముందు హాజరైనటువంటి వాళ్ళందరూ ఏమన్నారంటే, మేము 8 గంటల డ్యూటీ ఏదైతే ఉందో చేస్తామండి, ఒకవేళ మీరు ఏదైనా ఎక్స్ట్రా పొడిచిన 1-2 గంటలు చేస్తామనంటే, ఇలా ఇంటర్వ్యూ అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఈ లోపల ఇంకొక అబ్బాయి వచ్చాను. ఇంకొక అబ్బాయి వచ్చిన తర్వాత ఆ అబ్బాయిని అడిగాను, నేను 24 గంటలు డ్యూటీ చేస్తానండి. 24 గంటల డ్యూటీ ఎలా చేస్తావయ్యా? ఆఫీస్ 8 గంటల కదా తెలిసి ఉంటుందంటే, నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ ఆఫీస్ అభివృద్ధి కోసమే ఆలోచించి నిద్రపోతాను, ఆఫీస్ అభివృద్ధి కోసమే మెలుపుతో లెగిస్తాను అంట. అంటే ఒక కంపెనీని డెవలప్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి జాబ్ చేసేటువంటి వాడు అతను చెప్పేటువంటి అన్నీ అతను ఈ జాబ్ నీకు అనేటువంటి విషయం. అంటే దీని అర్థం ఏంటంటే, ఒక ఉమ్మతే ముస్లింలుగా మనం ఎలా ఉండాలంటే, బతికామంటే అల్లా కోసం బతకాలి, చచ్చిపోయేటప్పుడు కోసం అల్లా కోసం చచ్చిపోవాలంటే. మన జీవితం ఎలా ఉండాలి? భార్య కోసమో, బిడ్డల కోసమో, ఆస్తుల కోసమో, తిండి కోసమో, పొలాల కోసమో చచ్చిపోకూడదు. ఇవేమి మనం కూడా రావు. మనం కూడా వచ్చేది కేవలం 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 అల్లా ప్రసన్నత మాత్రమే, సత్కార్యాలు మాత్రమే, విశ్వాసం మాత్రమే. ఇది పెంపొందించుకునేటువంటి ఏకైక మార్గము ఖురాన్ మాత్రమే. ఖురాన్ తర్వాత ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉపదేశాలు మాత్రమే. ఈ రెండు వదిలేసామా మనం అపమార్గంలో ఉన్నట్టే, ఈ రెండు పట్టుకున్నామా మనం సన్మార్గంలో ఉన్నట్టే. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ, ఈ వీడియో ఆలకిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మనం దేన్ని పట్టుకుంటున్నాం, దేన్ని అనుసరిస్తున్నాం, వేటిని విశ్వసిస్తున్నాం, మన జీవితాలు ఏ వెలుగులో సంస్కరించుకుంటున్నాం, ఇన్షాల్లా అందరం కూడా చూసినటువంటి ప్రయత్నం చేయాలి. అల్లాహ్ తబారక తఆలా మీకు నాకు మనందరికీ కూడా వినే కంటే, చెప్పే కంటే ఆచరించేటువంటి భాగ్యాన్ని అల్లాహ్ మనకి ప్రసాదించుగాక. ఆమీన్. అంతేకాదు మనం బతుకున్న చేపు కూడా అల్లాహ్ ప్రసన్నత కోసమే బతకాలని, చనిపోయే చివరి గడియల్లో కూడా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మన నాలుక మీద మెదులాడుతూ ఉండగా మన ప్రాణం పోవాలని అల్లాహ్ తబారక కోరుకుంటూ నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. వాఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.